అసలు స్పిరిట్ చుట్టూ ఏంటి అసలు ఈ కథ? ఇప్పుడు ఇది పాన్ ఇండియా చర్చ జరుగుతుందంటే దీని పుణ్యం అంతా టీ సిరీస్ వాళ్ళది మన సందీప్ వాళ్ళ మేనేజర్ గారి పుణ్యం ఇదంతా. డబ్బులు ఎక్కడ మళ్ళీ ప్లాన్ చేశారో అందరికీ వస్తాయి రావు అని చెప్పేసి వెళ్ళిపోయారు. లాయరు కేసులు అంటే మామూలు విషయం కదా, అంటారు చూడండి ఊర్లలో కోర్టుకి వెళ్ళిపోతే కొల్లపోయారని అంటారు కదా. ఈ గొడవలు ఎప్పుడు పోతే మనకి ఎందుకని అంటే ఆగను. ఇప్పుడు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆపేశారు, థియేటర్కి వేస్తాను. సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు బయట లా పక్కన పెడితే మొత్తం మీలాంటి చేతిలో ఉంది కదా. అమ్మ మీరు ఇప్పుడు చాలా మంది సినిమాలు తీస్తున్నారు, నష్టపోతున్నారని చాలా మంది చెప్తూనే ఉన్నారు కదా, చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు. మరి అవి ఏమీ చూడలేదు ఆ సినిమాలు చూసేటప్పుడు? ఎందుకంటే 10 సంవత్సరాలు సినిమా మీద మీరు కష్టపడి డబ్బు పెడుతూ వచ్చారు కదా. మరి మేము ఇన్ని కష్టపడి చేసుకుంటా వచ్చింది కూడా ఈ సినిమాలో డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు ఎత్తపోయి మేము తినాలి అని మాకు లేదు, ఆశ లేదు. మేము ఎంతసేపు ఉన్నా నా కొడుకు కానొస్తాడు, మాకు వాళ్ళ డబ్బులు వద్దు, మాకేమొద్దు, మాకు టైటిల్ ఇస్తామన్నాం ఫస్ట్. ఎందుకంటే మేము అడిగే కొంది, మేము ఇస్తామనే కొంది వాళ్ళు ఇంకా రెట్టిపోతారు పైకి. ఏం చేయాలి అసలు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ సీన్స్లో కూడా పెట్టేసి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు దాకా ఏమన్నామంటే వాళ్ళకి మేము దండాలు పెట్టి కష్టాలు పెట్టి ఇంత లెక్కల ఎంతమందికి చెప్పుకున్నా వాళ్ళు అసలు మమ్మల్ని గురించి మాట్లాడరు. వీళ్ళదేముందిలే ఇక మారవమనే చెబుతున్నాం. అప్పుడెప్పుడు ఫస్ట్లో సరే ఆయన పెద్దోడని మారుస్తామన్నాం, ఇప్పుడు మారవము. అదే పొగరుతోటే నాకు నోటీస్ పంపించారు. యాక్చువల్ చెప్పాలంటే మేము పెద్ద తోపుమని కాదు, లేదా వాళ్ళ పోటీ అవుతామని కాదు. నేను ఇంకా 10 లక్షలైనా తెచ్చుకొని నా కొడుకుని 100 ఆడించుకోవాలని నా కోరిక. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో స్పిరిట్ అనే టైటిల్కి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వివాదాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవాలి. అసలు స్పిరిట్ అనే టైటిల్ని ఫస్ట్ ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు, ఇప్పుడు దాని చుట్టూ ఎందుకు వివాదం నడుస్తుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ అనే ఒక టైటిల్తో బయటకు వచ్చింది ఒక సినిమా అనేది తెలియంగానే స్పిరిట్ తరపు నుంచి కూడా కొన్ని వివాదాలు బయటకు వచ్చాయి. సో అవన్నీ కూడా ఈరోజు డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నమస్తే అండి, మీ పేరు? రవీంద్ర. అమ్మ మీ పేరు? నా పేరు నరసమ్మ. సార్ అసలు సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అది కూడా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చర్చకి దారితీస్తుందని చెప్పుకోవాలి. అసలు స్పిరిట్ చుట్టూ ఏంటి అసలు ఈ కథ? సినిమా తీయాలని ఆలోచన అయితే అమ్మది మేడం. చిన్నప్పుడు ఎప్పుడో 13 సంవత్సరాల వయసులో ఒక సినిమా చూసిందంట. అది మన ఎన్టీఆర్ గారి బ్రహ్మగారి జీవ చరిత్ర ఉంటుంది, దేవుడి సినిమా కదా. అది ఆమె చూసిన ఫస్ట్ సినిమా. దాని తర్వాత పొట్టేల పొన్నమ్మ ఆ సినిమా చూసిందంట. అక్కడ ఆమె వేసుకున్న పునాది అంతా, అంటే దీని అంతటి కారణం కూడా. ఇప్పుడు ఇది పాన్ ఇండియా చర్చ జరుగుతుందంటే దీని పుణ్యం అంతా టీ సిరీస్ వాళ్ళది, మన సందీప్ రెడ్డి సార్ది, వాళ్ళ మేనేజర్ గారి పుణ్యం ఇదంతా. ఆయన ఫోన్ చేసి మా ఇంటి అడ్రస్ తీసుకున్నాడు. నాకు 40 ఫోన్ చేశాడు ఫస్ట్ ఆయన. ఇది ఎందుకంటే ఇక్కడ మనం ఏప్రిల్ 24, 27వ తారీఖు ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టాం. ఆ సినిమాని అయితే మే నెలలో రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఒక డేట్ వేసుకుని చెప్పాము. ఆ రోజు డేట్ అనౌన్స్మెంట్ లాగా రిలీజ్ చేసుకున్నాం. వాళ్ళు డేట్ కూడా 8 అని చెప్పేసారు, మనం 29, 22 అని చెప్తే డేట్ మారింది. సరే దానికోసం మళ్ళీ క్లారిటీ ఇచ్చాను వాళ్ళకి. ఇంక నెలలో రిలీజ్ అయిపోద్ది అన్నట్టు అన్నీ రెడీ చేసుకున్నాం. వాళ్ళు క్యూబుక్ కూడా అది ఫామ్ ఇస్తారు కదా, అది కూడా తెచ్చి పెట్టాం. అమ్మ సంతకం పెట్టాలంటే చాలా లేట్ పడుతుంది. ఆ సంతకం పెట్టడం ఏలు ముద్ర ఉంది, కానీ ఆ పాన్ కార్డు లేదు సంతకం పెట్టని చెప్పి సంతకం పెట్టాలన్నారు. సరే అని చెప్పి ఆ ఫైల్ ఇంటికి తీసుకొచ్చాం. ఈ నడిచేటప్పుడు వాళ్ళు మనకి ఫోన్ చేశారనమాట. ఈ డేట్ అనౌన్స్మెంట్ వరకు ఓకే పర్లేదు అనుకున్నారు, అప్పుడేమీ స్టార్ట్ చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసేప్పుడు కూడా ప్రాబ్లం లేదు, చేశారు, అడ్రస్ అడిగారు. సరే నేనేంటంటే మామూలుగా అడిగారు కదా, ఇప్పుడు వాళ్ళ పెద్ద సినిమా, సార్ చేశారా లేదా అని కన్ఫర్మ్ కోసం ఊరికే ఏమైనా ప్రెస్ మీట్ పెట్టుకున్నారా ఏంటంటే కన్ఫర్మ్ కోసం ఎంక్వైరీ చేస్తారేమో అన్నట్టుగా నేను ఇంటి అడ్రస్ గా ఇవ్వడం జరిగింది. అదే ఇండస్ట్రీ నుంచి చాలా మంది సపోర్ట్ చేస్తారు కదా, అలాగే అనుకున్నారు మీరు. ఏముంది ఇప్పుడు దాని తప్పలేదు కదా, ఒకళ్ళు సినిమా చేయకుండా చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఉంటుంది కదా చేసాం లేదని. అసలు ఊర్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారని ఖచ్చితంగా చెప్తారు అందరు. ఎందుకంటే చుట్టుపక్కల అందరికి తెలుసు ఎప్పుడు నేను సినిమా చేస్తున్నాను. సరే అడుగుతారు కదా అని ఇచ్చేసాం. ఇంకా మా పని మేము చేసుకున్నాం. వేరే ఒక అతను థియేటర్లు కూడా ఇప్పిస్తా అన్నాడు. అంటే ఓటీడీ అంటే మినిమం 50-60 థియేటర్లు ఉంటేనే ఓటీడీ తీసుకుంటాను సరికి వేరే అతను 100 థియేటర్లు ఇప్పిస్తాను, దానికి కావాల్సిన డబ్బు అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. రెడీ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది కూడా ఇంటి మీద ఊరికేం కాదు, ఇల్లు ఒకటి ఇంకోటి 20 సెంట్ల స్థలం ఉంది, 2 పెట్టేసుకొని ఒక 13 లక్షలు అమ్మాయి అడిగి పెట్టుకుని డబ్బులు అడిగి పెట్టింది. సరే మేమేంటంటే ఈ ఆనందంలో ఉన్నాం, డబ్బులు వచ్చినా రాకపోయినా. ఎందుకంటే ఊర్లో అప్పులకి చెప్పి వచ్చాము వచ్చేటప్పుడు మేము చాలా గొప్పలో పోయి గొప్పగానో సినిమా రిలీజ్ చేస్తున్నాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే తిరిగి చూసే వాతావరణం అర్థమైంది. డబ్బులు వచ్చినా రాకపోయినా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరు ఇంటి మీదకి వచ్చేసి గొడవ చేయొద్దు, అంటే ఇంత మొత్తం ఏమంటారు బయట అంతా తెచ్చుకున్న తర్వాత వచ్చేసి ఇంటి మీదకి వచ్చి
డబ్బులు గట్ట ఏదైతే ఇబ్బంది అయిపోద్ది, పరుగు పోతుంది అని చెప్పేసి అందరికి ఒప్పించుకొని వచ్చాం. ఊళ్ళో అందరూ చెప్పుకొని అప్పుడు అందరూ చెప్పుకొని వచ్చాం. వాళ్ళు కూడా సరేలే వచ్చేద్దు, లేదంటే చిన్నగా ఎట్లా అంటే మేము అవే కడతాము, మా తమ్ముడు కూడా జాబ్ వచ్చింది, సరే హోటల్ దగ్గర ఉండేసి ఏదో వచ్చేసి వీళ్ళు ఏంటని మొత్తం అందరూ కట్టేస్తాం, ఒక్కొక్కరు క్లియర్ చేసుకుని వస్తామని చెప్పాం. సరే ఎంతో కొంత అయితే వచ్చింది, ఒకళ్ళు అంత రాకపోయినా ఒక 10,000 ఎంత వచ్చిన వచ్చింది తీసుకొచ్చి మిగతా వీళ్ళు కడతామని చెప్పి అందరూ ఒప్పించుకొని వచ్చాం అనమాట. వీళ్ళు నోటీస్ ఎప్పుడైతే పంపించారో ఇంటికి, అది ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు పక్కన కొంతమంది చేశారు. ఈ నోటీస్ పంపించాక వీళ్ళు 13వ తారీఖు పంపించారు. వాళ్ళు 17-18 దాకా ఆగుంటే అడిగిన డబ్బులు అవి కూడా వచ్చాయి మా చేతికి. ఆ డబ్బులు వచ్చేసి ఉంటే ఇంక వీళ్ళు నోటీసులు కాదు కదా, ఏం చేసుకున్నా సార్ తర్వాత రిలీజ్ చేసేవాళ్ళు. మరి ఎలా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎలా తెలిసింది నోటీస్ ఇచ్చారని అఫీషియల్గా ఏమన్నా చెప్పారా అక్కడ? ఊర్లో మేము ఇక్కడ ఉన్నాం, అమ్మ నేను అందరం ఇక్కడే ఉన్నాం. ఊర్లో చెల్లి ఉంది, మేము ఇక్కడికి వచ్చేదంతా హోటల్ ఉంది మాకు ఊర్లో, సంగటి హోటల్. అది ఆగిపోకూడదు కాబట్టి చెల్లిని అక్కడ పంపించాం. ఆ అమ్మాయి ఇది చూసుకుంటారు, బావ చెల్లి వాళ్ళు ఉన్నారు, హోటల్ చూసుకున్నారు. ఈ నోటీస్ హోటల్ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఇది ఒక నోటీస్ వచ్చింది ఎట్లాగేంటంటే సార్ చదివించమని, లాయర్ నోటీస్ అంటే భయం ఉంటుంది కదా, చదివించమంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చదివించారు. చదివించినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఇది సినిమాని ఆపమని ఇచ్చారు, దీని మీద ఏమైనా వీడియోలు కానీ పోస్టర్స్ కానీ ఏవి కూడా ఉండడానికి లేదు, ఉన్నాయి తీసేయండి, ఇంక మీద పెట్టద్దు, దీన్ని అంటే ఆపండి, సినిమా ఆపండి, రిలీజ్ చేయడానికి లేదని. వాళ్ళు మాట చెప్పినట్టు అదేంటి సినిమా ఆపండి అని చెప్పేసి అంటే ఎవరైనా దాన్ని చెప్పారు. నాకు పంపించారు, ఇంటికి వచ్చి పంపిస్తే నేను కూడా చూసుకున్నాను. వెంటనే ఈయనకి పంపించి ఎవరైతే నాతో మాట్లాడి ఫస్ట్ అడ్రస్ తీసుకున్నాడో మన సందీప్ వంగ రెడ్డి మేనేజర్, సందీప్ రెడ్డి వంగ మేనేజర్, ఆయన పేరు ప్రసాద్ గారు మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంట. మేనేజర్ అని చెప్పి మేనేజర్ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నాడు. ఆ ప్రొడ్యూసర్ మీరే కదా అన్నాడు, మళ్ళీ మారిపోద్ది మళ్ళీ ఆయన తర్వాత చెప్పేదానికి. ఆయన పంపించానా ఏంటన్నా ఇలా పంపించారు, మీ సినిమా రిలీజ్ రెడీగా ఉన్నాం కదా, మీరు అలా పంపిస్తే అట్లాగని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టానండి. అసలు ఎప్పుడు వచ్చింది నోట్ అంటే ఎప్పుడు? మే నెల 13వ తారీఖు ఇంటికి నోటీస్ వెళ్ళింది, 13 వెళ్ళింది. నాకు అదే రోజు సాయంత్రానికి నాకు పంపించారు, అంటే హోటల్ దగ్గర వచ్చి నాకు పంపించారు. వెంటనే అలా పెట్టేసి అనమాట. రిలీజ్ డేట్ ఎప్పుడు అనుకున్నారు? 29 మే 22 అనుకున్నాం. డబ్బులు కొంచెం అడ్డం కదా 29 రిలీజ్ చేద్దాం అనుకున్నాం. రిలీజ్ చేద్దాం చెప్పేసి మేము ఈ ఆనందంలో ఉన్నాం. ఎప్పుడైతే నోటీస్ వచ్చింది ఇలా పంపించామన్నా ఎల్లింటి ఇలా పంపించారు ఏంటంటే అదేం కాదు రిలీజ్ చేసుకుని అన్నాడు ఆయన. ఎవరు? ప్రసాద్ గారు, మేనేజర్ ప్రసాద్ గారు అన్నారు. సరే ఓకే రిలీజ్ చేసుకో ఏం కాదన్నారు అని చెప్పేసి నేను కూడా పట్టించుకోవాలి ఒక రోజు. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు చెప్పాను, ఊరుకో కదా, నాకు ఇలా నోటీస్ పంపించారు ఏంటి పరిస్థితి అంటే, నోటీస్ పంపిస్తే ఖచ్చితంగా లాయర్ నోటీస్ లాయరే జమాని చెప్పాలి, నోటీస్ పంపించాల్సిందే. దాంట్లో కూడా లాస్ట్ పేజీలో ఉంటుంది 15 రోజుల లోపు కానీ మనం రిటర్న్ లేదు అనుకోండి, ఇక మనం తప్పు ఒప్పుకున్నట్టంట. అదేదైనా సరే రెస్పాండ్ అవ్వాలి, 15 రోజులు రెస్పాండ్ అవ్వాలి, లేదంటే తప్పు మనం ఒప్పుకున్నట్ట. ఇది చూసుకున్న తర్వాత వేరే అడిగితే ఇది ఖచ్చితంగా పంపించాలి, లేకపోతే కష్టమైపోద్దని. వాళ్ళు ఫస్ట్ పెట్టిన దాంట్లో 24 వాళ్ళ డేటు, మార్చి 24లోనే, ఏప్రిల్లో వాళ్ళకి టైటిల్ అయినమాట. మార్చిలో ఏప్రిల్లో 4వ తారీఖు వాళ్ళు టైటిల్ అయినట్టు వాళ్ళు పెట్టారు ఫస్ట్ దాంట్లో, ట్రేడ్ మార్క్ చేసి చెప్పేసి. నాకు అదే 2 నెలల ముందు అయింది, ఫిబ్రవరిలో అయింది. వాళ్ళు పెట్టిన దానికి నేను చూసుకుని నేను పెట్టేసాను. నా దగ్గర ఉన్న ఏమైతే ప్రూఫ్స్ ఉన్నాయో సెన్సార్ సర్టిఫికేట్ కూడా పెట్టేసాను. అదే పెట్టేసి అది పెట్టేసాను. తర్వాత సెన్సార్ కూడా వచ్చింది సార్ నాకు. ఇంకోటి మెయిన్ ఏంటంటే 2020లో షూట్ కూడా అవ్వలేదు వాళ్ళది. వాళ్ళ షూట్ స్టార్ట్ అయింది 25లో షూట్ స్టార్ట్ అయింది. నాకు ఆల్రెడీ సెన్సర్ కూడా వచ్చింది సార్, నా ప్రాబ్లం ఉంది, అందుకని నేను ఆపుకుని మొత్తం వాళ్ళకి పెట్టేసి సేమ్ టైం వాళ్ళు ఏమైతే పెట్టారో నేను కూడా అలాగే మీది కూడా ఆపేయండి సార్, నాది ఆపమన్నప్పుడు ఇదే తెలుసుకోమని చెప్పి మనం కూడా అంటే రూల్స్ అది, దానికోసం నేను కూడా అలా పెట్టించాను. తోటి లాయర్ కూడా ఫస్ట్ చాలా స్పీడ్గా మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు. లాయరు కేసులు అంటే మామూలు విషయం కదా, అంటారు చూడండి ఊర్లలో కోర్టుకి వెళ్ళిపోతే కొల్లపోయారని అంటారు కదా, ఈ గొడవలు ఎప్పుడు పోతే మనకి ఎందుకని అంటే మేము ఆగున్నాం. ఫస్ట్ ఆలోచించాం. ఇది ఆలోచించేసి మేము వద్దనుకుంటే ఆయన ధైర్యం ఇచ్చి లాయరు మాకు లేదు మీలాంటి వాళ్ళు అది తగ్గొద్దు, మీకు ఇచ్చాడు. సెన్సార్ సర్టిఫికేట్ పెట్టాడు. సెన్సార్ వచ్చిన కాపడానికి ఎవరో అవుతుంది, అసలు ఎవరో కాదు అది. సెన్సార్ ఒకసారి వచ్చిందంటే అది మంది అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టే ఇచ్చేసిందంట. అంటే ఎవరికైతే సెన్సార్ వచ్చింది వాళ్ళ టైటిల్ అని. ఇంక మన భయం అని చెప్పేసి పెట్టి చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. మేము కూడా ఇంకేందులో మంచి లాయర్ దొరికాడు, సరే మనం తొందర క్లియరెన్స్ వచ్చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ నోటీస్ చాలా స్ట్రాంగ్గా పెట్టాడు, బాగానే ఉంది. సెకండ్ నోటీస్ ఇంక వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇటు పక్క నుంచి మళ్ళీ నోటీస్ రావట్లేదు. కొన్ని వీళ్ళకి ఫోన్ చేసి మనకు రెస్పాండ్ అంటే సినిమా రిలీజ్ చేసుకో టైం అయిపోతుంది, మే నెల అయిపోతుంది కదా, పోస్ట్లో కొట్టించాం, వేస్ట్ అయిపోతుంది. ఇది కంగారు పడేసి నటికుమార్ గారు కూడా కలిసాం మధ్యలో. ఆ గ్యాప్లో ఆయనకి మొత్తం చెప్పాను ఇలా జరిగిందని. ఆయన ఏం చేశారు, మన ఆర్జీవి గారు ఉన్నారు కదా రామగురు, ఆయనే ఫోన్ చేశారు మా ఎదురుగానే. ఆయనే ఫోన్ చేసి ఆయనతోటి వాళ్ళకి ఫోన్ చేసి సందీప్ వంగ వాళ్ళకి వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ ఆయన మీకు రిటర్న్ ఫోన్ చేసి దీనికి
ఒక 2 రోజులు మీకు వచ్చి ఫోన్ వచ్చింది చూడండి ఒకసారి మాట్లాడతారు, ఓకే అదేం లేదంట రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పుకొచ్చారు. ఏం మాట్లాడారు రాజీవ్ గారు ఏమైనా తెలుసా మీ ముందు? వాళ్ళు ఈయన చెప్పడం ఏంటంటే రైతులు అండి సినిమా కష్టపడి చేస్తున్నారు, నిజమే ఉన్నాయి మొత్తం ఉన్న దగ్గర. ఇంకోటి ఆల్రెడీ సెన్సార్ వచ్చింది, లారీ చెప్పి అలాగే సెన్సార్ వచ్చేసింది. ఒకసారి సెన్సార్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మినిమం వీళ్ళ టైటిల్ అది ఎవరు అధ్యక్షం పెట్టడానికి లేదు. రేపు వాళ్ళు రిలీజ్ చేసుకోవాలన్నా సరే వీళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ తెలుగులో ఖచ్చితంగా ఈ ప్రొడ్యూసర్ బ్యానర్ నుంచి ఇవ్వాలి. ఆ క్లియరెన్స్ తీసేసుకొని ఇచ్చాను, వీళ్ళేమి ఇది ఇవ్వట్లేదు కదా, ఒకవేళ మీకు టైటిల్ కావాలి టైటిల్ కూడా ఇస్తా అంటున్నారు, అప్పుడు ఇద్దామని చెప్పామండి. టైటిల్ కూడా కావాలి, టైటిల్ మార్చుకొని రెడీగా ఉన్నారు. దానికి కూడా డబ్బులు డిమాండ్ చేయట్లేదు కదా వీళ్ళు, ఎందుకు దీన్ని పెద్ద ఇష్యూ చేసుకుంటారు అని ఈయన ఆర్జీ గారు చెప్పారు మా ఎదురుగా. ఇదే విషయాన్ని ఆయన చెప్పుంటారు ఖచ్చితంగా. వాళ్ళ కాడ నుంచి ఫోన్ వచ్చిందని చూసాం మేము కూడా 2 రోజులు, రాలేదు. రాకపోతే 2 రోజుల తర్వాత మళ్ళీ నెట్టుకుమార్ గారు ఇంటికి పిలుచుకున్నారు. నేను అడిగాను ఒకసారి వెళ్తానంటే వాళ్ళ ఇంటికి రమ్మన్నారు, వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఆయన చెప్పాడు పెద్ద సినిమా ఉంది అప్పుడు రిలీజ్ జూన్ 4. అప్పుడు కొంచెం హడావిడి పెద్ద సినిమా ఆయన కూడా తీసుకున్నాడంట వైజాగ్. నేను పెద్ద సినిమా అయిపోయిన తర్వాత నేను వస్తాను కూర్చొని ఆ లెటర్లు పంపిద్దాం అందరికీ అన్నారు. సరే సరే అని చెప్పేసి మేము కూడా దానికోసం ఆగాం. ఇంక ఇప్పుడు ఈయన చిన్న సినిమాల కంటే మంచి ఏమంటారు పెట్టిన పేరు అంటారు కదా, ఆ న్యాయం పోరాడుతున్నారు కాబట్టి మనం చెప్తారు. చాలా వీడియోలు కూడా చూసానండి. ఓకే, చూసిన తర్వాత అమ్మలో చూపించిన తర్వాత వెళ్ళాము ఆయన దగ్గరికి. తెలియాలి కదా ఎవరేంటనేది. నేను ఆ ధైర్యం తోటి వదిలేసాం. జూన్లో ఆ పెద్ద సినిమా రిలీజ్ అయిపోయింది. రోజు గడిపోతుంది కానీ ఆయన నుంచి రెస్పాన్స్ 1-2 గంటలు పొద్దున సాయంత్రం చెప్తున్నారు నడుకుమార్ గారు. ఇక్కడ ఈ గ్యాప్లో ఏం చేశానంటే నాకు అర్థం కాలేదు. ఇటు పక్క లాయర్ ఎత్తట్లేదు ఫోన్. ఆ 2 నోటీస్ మళ్ళీ వీళ్ళు ఎత్తట్లేదు, లాయర్ నాకు 1 గంట ఉన్నాడు, వీళ్ళు ఏమో క్లారిటీ ఇవ్వట్లా. ఇప్పుడు నేను చెప్పేస్తే అట్లా కాదు నువ్వు అని చెప్పేసి ఒక ఛానల్లోకి వెళ్ళేసి మాట్లాడేమంటారు. అందులోకి నటుకుమార్ గారిని తీసుకున్నారు, వాళ్ళు మాట్లాడారు. అవునండి వచ్చింది ఇది పరిస్థితి, వెళ్తారు రైట్ అని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఎవరైతే సందీప్ అంగారెడ్డి సార్ మేనేజర్ ఉన్నారు కదా ప్రసాద్ గారు, ఆయనే ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడాడు, ఎక్కువ మాట్లాడలేదు. ఒక టైటిల్ రిలీజ్ చేసుకోవచ్చాను, సినిమా ఏం ప్రాబ్లం లేదు, నేను ఆల్రెడీ మాట్లాడాను, ఆల్రెడీ చెప్పాను కూడా అన్నారు. సార్ నాకు చెప్పారని మెసేజ్ పెట్టారు, కానీ నాకు ఒక వీడియో కావాలని చెప్పాను కదా, నేనైతే దాన్ని అయితే ముందు బయట తీసుకోవాలి కదా, వాళ్ళు ఇచ్చిన నోటీస్ దానికి ఒక క్లియరెన్స్ కావాలి కదా నాకు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆపేశారు, థియేటర్కి వేస్తాను, సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ కూడా అయిపోద్దండి. ఇప్పుడు బయట లా పక్కన పెడితే మొత్తం మీలాంటి చేతిలోనే ఉంది కదా, నాకు ఒక ప్రూఫ్ కావాలి కదా. నాకు దానికోసం అడిగాను, ఒక వీడియో అడిగాను కదా, సందీప్ రెడ్డి సార్ ఇస్తారా లేకపోతే ప్రణయ్ సార్ ఇస్తారా, టీచర్ ఇస్తారా, ఎవరేం పర్లేదు, నాకు ఒక వీడియో ఇస్తే నేను బయట పెట్టను. ఒకవేళ సపోజ్ మీరు అన్నట్టు రిలీజ్ చేసుకుని నాకు ఓకే, కాదు నేను అనుమానపడ్డట్టు కానీ థియేటర్కి వెళ్ళే ముందు కానీ ఒక్కసారి వాళ్ళు కానీ ఆపారనుకోండి, అప్పుడు వీడియో చూపిస్తాను వాళ్ళకి. సార్ నాకు ఆల్రెడీ వీడియో ఇచ్చారంటే పొరపాటు పెట్టారంట అని ప్రూఫ్ కింద ఉంటుంది సార్, నేను అప్పుడే పెడతాను, నాకు రిలీజ్ అయిపోతే నేను డిలీట్ చేస్తుంది, ఎవరో చూపించు సార్ అని చెప్పాను. అలా పెట్టరు అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. లేదు మీరు ఏదో రిలీజ్ చేసుకోవచ్చు అని వీడియోలు చెప్పాడు కాబట్టి ఓకే, నాకు కూడా క్లారిటీ. ఈ ఊర్లో ఎవరైతే నోటీస్ పంపించిన తర్వాత ఆ డబ్బులు అడుగున్నాం కదా వాళ్ళు ఇవ్వలేదు, ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఏమో నీకు 1 నెల టైం ఇస్తున్నాను, జూన్ నెలలో టైం ఇస్తున్నాను, నువ్వు ఏం చేసుకున్న 100 డబ్బులు కట్టాలి, లేకపోతే మటుకు నేను ఇబ్బంది పెడతాను చెప్పి చెప్పారు. సేమ్ టైం వీళ్ళు ఫస్ట్ నచ్చ చెప్పుకొని వచ్చాను కదా అందరికి, భలే ప్లాన్ చేసేవారు డబ్బులు కొట్టడానికి, డబ్బులు కొట్టడం భలే ప్లాన్ చేసేవారు, అందరికి వస్తాయి రావు అని చెప్పేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ నోటీస్ నువ్వే పంపించుకున్నావు, డబ్బులు కొట్టడం మంచి ప్లాన్ చేసావు అని చెప్పేసి మాకు అడగడం జరిగింది. ఇచ్చిన వాళ్ళందరూ ఇంకా స్టార్ట్ చేశారు. ఈ వీడియో వాళ్ళు పంపించాను, అరే బాబు చూసారు కదా మేము పోరాడుతున్నాం ఇక్కడ, మాకు పిచ్చే సినిమాలు చేసుకుని ఊర్లో ఉండాలి అని చెప్పేసి అయిపోయింది. ఈ 2వ నోటీస్ ఆయన చెప్పాడండి, 2 రోజులు అయిపోయింది. 2వ రోజు మళ్ళీ 2వ నోటీస్ వచ్చింది. ఈయన చెప్పిన 2 రోజుకి మళ్ళీ నోటీస్ వచ్చింది. దాంట్లో మరీ దారుణంగా ఈ మొత్తం అప్లై చేస్తూ సినిమా రిలీజ్ చేయొద్దు ఇవన్నీ అప్లై చేస్తూ ఎక్స్టెండ్ ఏం చేశారంటే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మీది కాదని లీగల్గా నాకు పంపించాలి. లీగల్ నోటీస్ నెక్స్ట్ ఇచ్చిన లీగల్ నోటీస్ లో టైటిల్ మీది కాదు, 8th అండర్ నర్సమ్మది కాదని చెప్పేసి నాకు లీగల్గా ఇస్తే నేను క్రైమ్కి వెళ్ళకుండా లేకపోతే వెళ్తా అన్నాడు. చాలా కోపం వచ్చింది. ఇది ఎవరికి లాయర్ గారికి వెళ్ళింది నోటీస్. ఆయన మొత్తం చదివాడు, నాకు పెట్టాడు, నాకు పంపించి నేను చూసుకున్నాను. ఇది మళ్ళీ ఈయన పెట్టాను, ఎవరికి మన ప్రసాద్ గారికి పెట్టాను, ప్రసాద్ గారికి ఈయన పెట్టేసి అడిగిన అదేం కాదు వాళ్ళు పంపిస్తాను అంటారు అది ఇది నుంచి చెప్పొచ్చాడు. ఒప్పుకొని మళ్ళీ నోటీసులు పంపిస్తాను అన్నారు. వాళ్ళు పంపిస్తుంటారు మేము పట్టించుకోమాక అన్నారు. నేను పంపిస్తే వాళ్ళు పట్టించుకోకపోతే ఒక అర్థం ఉంటుంది, ఎవరు పిల్లగడిపోతే వాళ్ళంత పెద్ద తోపులే ఉండేసి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉండి వాళ్ళు పంపిస్తే నేను ఎలా భయపడుకుంటానండి, భయపడతాను. టీ సిరీస్ నుంచే వస్తున్నాను ఇది చెప్పేసాను. చాలా ఒక మంచి వాదన నడిచింది, ఒక 15 నిమిషాలు మాట్లాడాము. వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళైతే నోటీసులు ఇస్తారంట, నేనైతే ఆపుకోవాలంట. ఫస్ట్ ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి మీరే ఆపుకోండి, నేను ఇస్తా, దీనికి సమాధానం నేను ఇస్తాను, నేను వదిలేస్తా, మీరు ఇవ్వమాకన్నా కానీ నేను చెప్పాను. అలా కాదు మేమైతే ఇస్తాను అంట, మీరు ఆపుకొని మమ్మల్ని ఉన్నారు, కుదరదని చెప్పాను. ఇదే వాదన నేను ఆయనకి క్లారీ చెప్పాను. అని చెప్పి మాట్లాడాం కదా ఇలా జరిగింది,
ఆయన ఒప్పుకోవట్లేదు, వాళ్ళు పెద్ద కంపెనీ అది ఇది అంటున్నారు. ఎంత పెద్ద కంపెనీ అయితే మనకేంటి, నేను చూసుకున్నాను అని చెప్పేసి ఒకసారి టీ సిరీస్ వాళ్ళ లాయర్లు ఉన్నారు కదా, నాయక్ కంపెనీ వాళ్ళ ఫోన్ చేస్తాను, నేను మాట్లాడతాను లాయర్ తోటి. ఈ లోపు మీరు సందీప్ పంగా సార్ ఒక ఎవరైతే అడ్రస్ ఉందో వాళ్ళ అడ్రస్, ప్రభాస్ గారి అడ్రస్ తీసుకొని చెప్పేసి నాకు చెప్పారు లాయర్. నేను వెంటనే మళ్ళీ శివగారికి ఫోన్ చేసి, ఎవరు ఫోన్ చేస్తాను, శివప్రసాద్, ఆయన ప్రసాద్ గారికి ఫోన్ చేసి, అన్న ఇట్లాగానే నాకు సార్ ప్రభాస్ సార్ గారి సందీప్ పంగా సార్ అడ్రస్ కావాలన్నాను. నేను ఎందుకు ఇస్తా అన్నాడు. నా దగ్గర ఎందుకు తీసుకున్నావు అన్నప్పుడు, నేను ఇచ్చేప్పుడు ఇవ్వాలి కదా, నాకు ఎవరు తెలుసు, నువ్వే తెలుసు, నేను ఇన్ని అడుగుతాను, నీ పేరు చెప్తాను, ఎక్కడికి వెళ్ళి నీ మాట చెప్తాను చెప్పాను. ఆయన ఇవ్వలేదు, ఇవ్వకుండా నేను ఇవ్వను అది అని చెప్పేసి కొంచెం అడవుడు కంగారు పెట్టేసి ఒక మాట చెప్పాడు, గూగుల్లో కూడా వచ్చింది వాళ్ళ అడ్రస్లు, నీకు ఎవరు చెప్తున్నాడు గైడెన్స్ అన్నాడు. అవునా సరే అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్పిన తర్వాత నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తే అడ్రస్లు వచ్చినాయి. నేను వెళ్ళేసి ఆ 2 అడ్రస్లు తీసుకొని లారీ పెట్టాను. ఆ అడ్రస్ తీసుకొని ప్రభాస్ గారి ఇంటి మీద నెంబర్ కూడా ఉండదు, దాని ముందు నెంబర్ తీసుకొని వేసుకోవాల్సి వచ్చింది. ముందు తర్వాత ఆర్డర్ ఉంటుంది కదా పైన నుంచి, ఆ గల్లీలు తిరిగేసి ఆ నెంబర్ తీసుకొని పెట్టాను అనమాట. అవి పంపించిన తర్వాత ఈయన ఫోన్ చేస్తాను లాయర్ గారికి, ఆయన ఎత్తట్లంగా, ఈయన ఫోన్ ఎత్తట్లేదు. ఈ లోపు నటికుమార్ గారు ఏమో రేపు నాది ఈయన రెస్పాండ్ అవ్వలేదు. అవును, వీళ్ళు పరిస్థితి అయితేనేమో వీళ్ళు రీడ్ చేసుకున్నారు కానీ వీళ్ళు తగ్గట్లేదు. ఇక మాకేమో అర్థం కాలేదు. ఇక నాన్న అమ్మ ఇంట్లో అరుచుకోవడం, నీ వల్ల కదా మొత్తం అయిపోయింది, వద్దని ఆ రోజు చెప్పాం కదా నాన్న అనడం. అమ్మ ఏమో సరే అయితే ఇప్పుడు ఏమని చెప్పేసి ఏమో కోపం వచ్చేసి, అందుకే మీడియం అంత గట్టిగా మాట్లాడిన దానికోసమే. ఎందుకంటే ఎప్పటి నుంచో కలగని సినిమా చేసుకున్న సినిమాని ఈరోజు ఆపేస్తారంటే ఒప్పుకోలేం కదా. మొత్తం అసలు ఎంతమంది కాల్స్ చేశారు మీకు ఇప్పటి వరకు? సందీప్ పంగా మేనేజర్ అతను ఒక్కడే ఫోన్ చేస్తాడు, ప్రసాద్ గారు. ఇది జరుగుతుంది. మేము ఇప్పుడు దీనికి మాకు వేరే దారి కనపడక ఏంట్రా పరిస్థితి, పెట్టుకుని లాయర్ వెళ్ళిపోయాడు, ఇలా అట్లా చెప్పేసుకుని కూడా అప్పుడు పేరు ఆల్రెడీ ప్రెస్మెంట్ పెట్టుకున్నాం కదా, ఆయన చెప్పాను అన్న ఇలా జరుగుతుంది అన్న ఏంటి పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ అప్పుడు చెప్తే, ఇక నీకు ఒకటే దిక్కు మీడియా ముందుకు రావాల్సింది, అక్కడికి రావాలంటే ఇంక అప్పుడు ప్రెస్మెంట్ గురించి చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం, క్లియరెన్స్ ఇవ్వండి, క్లియరెన్స్ ఇవ్వండి. క్లియరెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు వచ్చేసి మన సినిమా రిలీజ్ చేయమని ఇంకోటి కాదు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్కి స్పిరిట్కి సంబంధం లేదు. స్పిరిట్ నాజు వాళ్ళదే సినిమా, మాది స్పిరిట్. వాళ్ళ సినిమాని అలాగే రిలీజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బై మిస్టేక్ సీక్వెన్స్ దగ్గర ఉండటం వల్ల ఇలా ఇవ్వాల్సి వచ్చిందని తప్ప ఏం ప్రాబ్లం లేదని ఒకటి ఇచ్చేయండి అన్న, మా బాధ మేము పడతామని చెప్తున్నాం. దేనికి కూడా డిమాండ్ చేయట్లేదు. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ మీరే ఇంకా తగ్గున్నారు. వాళ్ళు మీ చిన్న సినిమా అయినప్పటికీ కూడా చిన్న సినిమాని చూసి భయపడుతున్నారు వాళ్ళు. నాకు అదే అర్థం కావట్లేదు మేడం. ఎవరైనా పెట్టుకుంటే సరిపోటీ పెట్టుకోవాలంటారు. యుద్ధమైనా యుద్ధమైనా ఏదైనా ఇద్దరు ఈక్వల్ ఉండాలి, దేనికైనా లేదంటే అంతకు మించిన వాళ్ళతో అయినా పెట్టుకోవాలి. మా తోట వాళ్ళు పెట్టుకోవడానికి అంటే వాళ్ళు ఏం చూసారనేది మాకు అర్థం కావట్లేదు. ఏమకా చదువు రాదు, నేను అంతే మేడం. ఎల్ఐసి కట్టించుకుంటా ఏ చేసుకుంటా డైరెక్షన్ నాకు తెలియదు. ఇప్పుడు కొంచెం తెలుసు కానీ సినిమా చేసిన నాకు తెలియదు. మీరు ఇప్పుడు ఊర్లో పొలం చేసుకుంటా వాటర్ దగ్గర పని చేసుకుంటే వాళ్ళు. ఎంతమంది మీరు మొత్తం అన్నదమ్ముడు? నలుగురు పిల్లలు. పెద్ద అబ్బాయి పెళ్ళి అయింది, 2 అబ్బాయి ఏమో జాబ్ చేస్తాడు. ఈ మధ్య జాబ్ వచ్చింది, మేము కష్టపడి సంపాదించి రూపాయి చూసి రూపాయిదా జాబ్ తెచ్చుకున్నాడు బ్యాంకులో. లాస్ట్ అబ్బాయికి పాము కుట్టి అప్పుడు సినిమా, ఇప్పుడు 10 సంవత్సరాలు మేము సినిమా చేయబట్టి, ఈ 10 సంవత్సరాలలో ఆ సినిమా మేము ఉన్నప్పుడు చేసుకున్నాం. అప్పుడు నేను దాచిపెట్టిన డబ్బులతోటి ఒక తీసినాం, అయిపోయినాక ఇంటికి వచ్చినాం. గ్యాప్ వచ్చింది కదా డబ్బులు లేక. ఇంటికి వచ్చిన లో వాళ్ళ నాన్న ఇద్దరు చేనుకాడి పోయి వచ్చినాక 4-5 రోజులకల్లా ఇంట్లో పండుకొని ఉంటే గుండెల మీద కుట్టింది పాము. గుండెల మీద ఎప్పుడు 1 గంటప్పుడు కుట్టింది. 1 గంట టైం కుట్టి అతను ఒంగోలు కనిగిరి ఎకరాలు తీసపోయినాం. మాకు కూడా ఆకుపసులు తెలుసు, మాకు అసలు మైండ్ అనేది పని చేయలేదు. ఈ టెన్షన్ లో ఉన్నారు కాబట్టి, ఈ గుండెల మీద కుట్టింది కాబట్టి అర్థం కాక తీసుకొని పోయినాం. ఒంగోలు దగ్గర వరకు చచ్చిపోయిండు. ఇంట్లో ఉన్నప్పుడే కుట్టింది. ఇంట్లో మిద్దిలో వండుకొని ఉన్నారు పిల్లలందరూ, మా కూతురు పిల్లోళ్ళు కొడుకు అందరు వండుకొని ఉన్నారు. వాడు కూడా మధ్యలో వండుకొని ఉండు, వాడికి గుండెల మీద కుట్టింది, చచ్చిపోయినాక 2 సంవత్సరాలు చేయలేక ఆపేసినాం సినిమా. ఇంకా మేము అసలు వాడు చచ్చిపోయే వరకు మాకు సినిమా అంటే అసలు ఏందో అట్లా అనిపించింది. ఊర్లో జనాలు అందరూ ఎగతాలు చేయటాలు, ఊర్లో జనాలు వీళ్ళకెందుకు ఎచ్చులోకి సినిమా చేసి బంగారం అంటే పిల్లోడు అది ఇది ఎన్నెన్నో అంటా ఉన్నారు. ముందు ఎగతాలకు తట్టుకోలేకపోతున్నాం. ఈయనేం తోటకాడ పోయి పడుకుని నేనేం ఏం పని చేయలేక అసలు చచ్చిపోయినాక ఏం పని చేయలేకపోయా. 18 సంవత్సరాలు అప్పటికి. ఇక నేనేం చేయలేక ఉంటే వీళ్ళు అన్నారు, నువ్వు అట్టే వండుకుంటే మేము కూడా ఎట్టన్నా పోతామని మా చిన్న కొడుకు, మా కూతురు, మా పెద్దోడు అందరూ అన్నారు. అంటే ఇంకా నాగుండా మీ అందరు ఇబ్బంది పడ్డారని చెప్పి నేను చిన్నగా లేచి అట్టో కట్ట తిరిగి లేచి ఒక 2000 అని తెప్పించుకొచ్చి మా అబ్బాయిని పంపించాం. మా చదువుకునే అబ్బాయిని
నంద్యాల పంపించాను. వాడు అక్కడ చదువుకుంటుండే. ఇంక నేనేం చేశా, ఇంకా నా కూడా వీళ్ళు ఇబ్బంది పడ్డారని ఒక రోడ్లో చెరుకులు పెట్టుకొని ఆ చెరుకులు అమ్ముకుంటా ఒక 10,000 15,000 వచ్చినాయి, జమ అయినాయి కొట్టోళ్ళకి తోటలకి ఇయ్యంగా. అది తెచ్చి నాకు చూపించి ఇక్కడ డబ్బులు ఇట్లా వచ్చినాయి, ఇంకా ఇట్టా కూడా లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి సరేలే నువ్వు చేసింది కొద్దిగా మేలుగుందని ఇద్దరం పోయి ఆ వాటల కాడ కూర్చొని చెరుకులు అమ్ముకుంటా, ఈ చెరుకుల కాడ ఇద్దరం కూర్చుంటే మనకు కూలి కూడా ఉంది అని వాటలు పెట్టుకున్నాం. వాటలు పెట్టుకొని ఆ వాటలో చిన్నగా జరుపుతుంటే ఎవరు రావట్లే, అది అడివి కొండమ్మిటి, ఎవరు రాకపోతే ఇంక మేము ఇద్దరమే ఎట్ట తిప్పలు పడతా ఉంటే ఈ టిఫన్ కాదులని మళ్ళీ సంగటి పెట్టుకున్నాం. ఆ సంగటికి కూడా ఒక అబ్బాయి కందికట్టు కొట్టను పోయి సీనాని ఆ అబ్బాయి ఎత్తుకోపోయిండు, చెరవ ఎత్తుకుపోయి ఎంత ఇవ్వమంటావు అన్నాడు. వాడిజాము వచ్చి ఎంతో కంత ఈ రోజు బారేసుకుంటున్నా కదా మైతులు అనుకుంటే అబ్బాయి 200 చాలన్న. ఏందత్త 200 అంటున్నా, చాలే నాకు రోజు బారేసుకుంటాను నా మైతులు అనుకో 200 ఇప్పించుకున్నా. ఇంకా అక్కడి నుంచి లాక్డౌన్ వచ్చింది మనకి. లాక్డౌన్ వచ్చినాక మాకు మేము చేసుకుంటున్న వాటికి ఇంకొక కూలి మనిషిని పెట్టుకుని అట్ట 4-5 కూలీలు పెట్టుకొని ఎక్కడ వాటలన్నీ ఆపేసిండ్రు. మా వాటలు ఒక్కటే అడవిలో కాబట్టి ఎవరు పట్టించుకో, ఇంకా వాటల మీద సున్నంగా రూపాయి సంపాదించుకుంటా ఒక 4 నెలలు మళ్ళీ సార్ లాక్డౌన్ 4 నెలలు అయ్యే వరకు బాగా 2 లక్షల దాకా మిగిలినాయి మాకు. ఓకే, లాక్డౌన్లో కాబట్టి ఎక్కడ వాటలు లేకపోబట్టి మిగిలినాక అప్పుడు మళ్ళీ అనుకున్నామా, మా వాడు చచ్చిపోయినవాడు ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిండు. అప్పుడు అనుకున్నాం అందరూ చచ్చిపోయిన వాళ్ళు సినిమాలో చేసిన వాళ్ళు కానొస్తున్నారు, మనోడు కూడా కానొస్తాడు, మనం ఎట్టా కట్ట ఇంకా కసిన బర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కొద్ది పొలం ఉంది, ఈ వాటిల మీద రూపాయి సంపాదించుకుంటానని చెప్పి ఆ 2 లక్షలు తీసుకొని వీళ్ళందరూ పట్టుబట్టిందిలే మన అబ్బాయి కానీ వస్తాడు అని చెప్పి బాగా నరిసిన వాళ్ళు వీళ్ళు కూడా అప్పుడు చేయడానికి ఒప్పుకొని ఇంకా ఆ 2 లక్షలు ఇంకా డబ్బులు పెట్టి చేసినాం కొంత. ఇంకా చేసినాక మళ్ళీ అయిపోయినాయి ఆ డబ్బులు. అయిపోయినాక మళ్ళా కొన్ని అట్ట తేపకు కాసిన చేసుకుంటా సినిమా పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకున్నాక మాకు సంసార డబ్బులు లేకపోతే ఆ రోజు ఏం చేసినాం, మేము ఉండే ఇల్లు పెట్టి తాకట్లు పెట్టి బ్యాంకులో పెట్టి 7,50,000 బ్యాంకులో తెచ్చాం. ఆ 7,50,000 తెచ్చి ఇంక డబ్బింగ్ అయ్యని శుభ్రంగా మొత్తానికి ఆ సెన్సార్కి టెంట్ కట్టుకొని పూర్తి చేసుకొని. ఓన్లీ సెన్సార్ కి ఎంత ఖర్చు అయింది? 1,00,000 అంటే జంతువులు కూడా ఎనిమల్ సర్టిఫికేట్ కూడా దానికి సెన్సార్ కొనుక్కున్నాం. సెన్సార్ అంటే ఒక 80,000 ఇచ్చాము. ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు, ఇందులో జంతువులు మళ్ళీ వాటికి అంటే వెళ్ళే కొద్ది ఒక్కోటి తెలుస్తుంది. మొత్తం సెన్సార్ కి 1,00,000 ఖర్చు పెట్టారు. ఓకే, అక్కడికి అయిపోయింది కదా. మళ్ళీ మేము ఏదైనా కొరవలు చేసుకోవటానికి ఆడే పనసలకి ఇటుకంగా డబ్బులు లేవు. మళ్ళీ డబ్బులు లేకపోతే మళ్ళీ ఆ వాటల పనే చేసుకొని రూపాయి పూలని కాయలని మధ్యాహ్నం దాకా వాటల కాడ కూరలు చేసి వీళ్ళకి ఇచ్చేది. నేను మధ్యాహ్నం తోటలో మల్లెపూలు ఉన్నాయి, మల్లెపూలు కాసుకొచ్చేది ఊరంతా తిరిగి అమ్ముకొని ఆట మీద పాలు ఇటు మీద పాలు మళ్ళీ ఒక 2 లక్షల దాకా చూసుకొని మళ్ళీ వాటికి ఈ కొరవలు అన్నీ చేయించుకొని మళ్ళీ అట్టు పెట్టి మళ్ళీ ఆడే పనసలకు మళ్ళీ డబ్బులు లేవు. మళ్ళీ కూడా అట్నే మళ్ళీ వాటల పని చేసుకుంటా మళ్ళీ ఎండాకాలం వచ్చే కాయలని అరటికాయలు ఏ కాయలు ఏదన్నా ఏమి పని లేదు ఈరోజు అంటే నేను కనీసం అడిగైనా పోయి పని చేస్తా. మిద్దెలు పడేసేదానికి కానీ కూలికి కానీ ఎరువుదాలు కానీ దేనికైనా పోతాను. డబ్బులు కావాలి, నేను ఒక సినిమా పెట్టుకున్నా నా కొడుకు కానీ రావాలి నాకు ఆయన అది ఒక పట్టుదలతోటి వీళ్ళకి మధ్యాహ్నం దాకా కూరలు చేసి ఇచ్చేది. మళ్ళీ ఇట్ట పని పోయి మళ్ళీ 10 రూపాయలు అట్ట రూపాయి తెచ్చుకొని ఆడే ఫంక్షన్కి వచ్చాం మేము. ఇక్కడ ఆడే ఫంక్షన్కి వచ్చి ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాం. వచ్చినాక ఫంక్షన్కి ఎంత ఖర్చు అయింది? ఆ రోజు 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలు అయింది. మేము తెచ్చుకున్నాం ఆ రోజు 3 లక్షలు తెచ్చుకున్నాం. ఇక్కడ కొత్త అక్కడ ఇల్లు పెట్టి తెచ్చుకుందామని చెప్పి మాట్లాడుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక మా వాడు పోయి మా అమ్మ ఒక రైతు పని చేసుకుంటా కూలి పని చేసుకుంటా ఒక సినిమా చేసినారని చెప్పిండే వేరే వాళ్ళకి. చెప్పారు కూలి పని చేసి రైతులుగా వచ్చి మీరు సినిమా చేసినట్టు మేము నమ్మాలి అది ఇది అని చెప్పి అడిగండి ఆయన. అడిగితే చేసినారు మా అమ్మ అంటే అట్లా మీ అమ్మని తీసుకురమ్మన్నారే. మరుసనాడు నేను మా ముగ్గురం పోయినాం. అడిగిపోయి అడిగితే పిలిచి కూర్చోవరు ఏం పేరు అమ్మంటే నా పేరు నరసమ్మ అన్న. కూర్చున్నాక నిజమేనమ్మ నువ్వు సినిమా చేసిన అమ్మ అలా కూలి రైతు పని ఇట్లా వ్యవసాయం పనులు ఎన్ని చేసుకొని సినిమా చేసినామంటే మాకైతే నమ్మకం లేదని చేసిన సార్ నేను కూలి పని రైతు పని ఒక పల్లెటూరు మాది పక్క పల్లెటూరులో ఈ పనులన్నీ చేసుకొని ఒక మాతంగిని గురించి చేయాలని చెప్పి పట్టుదలతో చేసినానని చెప్పారు. చెప్తే అంత నాకు ఎట్టడి చేసినారని అన్నాడు. నేను మాతంగిని గురించే చేసిన ఎల్లమ్మ కొలుపులకు వచ్చుద్ది ఆమె ఇట్ట దేవతను చేసుకొచ్చి మా దేవుడి ఇంటికాడ వదిలితే ఆమెను చాలా ఇబ్బందులు పెడతారు ఆ ఊరు పెద్దలు ఆయన అన్ని చెప్పినాక నిజమే నమ్మాల్సి వచ్చిందమ్మా అని చెప్పి అయితే నువ్వు ఎన్ని నాలుగు వేసుకుంటావు అన్నాడు ఆ రోజు ఆయన. ఫస్ట్ అడిగితే నేనన్నా మా ఊర్లోకి వెళ్ళి ఒక 5 ఆళ్ళు
5 10 వేసుకుంటాను, అంతకంటే డబ్బులు కూడా లేవు అని చెప్పాను నేను. చెప్పి అయితే నువ్వు ఎక్కడ ఉంటే నేను కనిగిరిలో, నేను ఒక కనిగిరిలో చూసాను ఫస్ట్ సినిమా చూసినప్పుడు బెమ్మంగారి జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ, పుట్టింటికి రాసేలి సినిమా, ఈ రాజశేఖర్ది గోరింటా సినిమా, ఇవి చూశాను. అవి చూస్తే ఆ సినిమాలు చూస్తే ఇప్పుడు కూడా ఆడవాల్సి వస్తుంది. అందుకు కాబట్టి వాళ్ళు ఒక చరిత్ర తీశారు. నేను కూడా ఇది ఒక మా చరిత్ర, మా యాదవుల చరిత్ర ఇది, ఈ చరిత్ర నేను తీయాలి ఎల్లమ్మ కొలుపులు అని చెప్పి పట్టుబట్టి తీసుకున్నాను అని అన్ని చెప్పినాక, అట్టయితమ్మా 10 వేసుకుంటే నీకేం రావు, మరి నువ్వు ఎన్ని డబ్బులు తోడుకోలేమన్నాడు. అంటే నేనేం చెప్పానంటే, నేను ఒక ఎన్ని అయితే కావాలంటే ఒక 10-15 లక్షలు అయితే ఒక 100 వేస్తానండి ఆయన. 15 లక్షలకి 15-17 అయితే ఒక 100. అట్టయితే ఒక ఇల్లు ఉంది నాకు, నేను ఆ ఇల్లు పెట్టి తెచ్చుకుంటాను అన్న. అంత నాకు ఇక్కడే ఉండి ఫోన్ చేస్తే అడిగితే, సరేలే ఇల్లు పెడతానంటే ఇస్తామన్నారు బ్యాంకు వాళ్ళు. సరే కానీ పోయి బ్యాంకు వాళ్ళతో మాట్లాడుకొని 15 లక్షలు 14 లక్షలు ఇస్తామన్నారు వాళ్ళు. నేను 17 అడిగితే వాళ్ళు 14. మా అల్లుడిని అడిగి కొరవ 4 లక్షలు మా అల్లుడిని అడిగి పని పెట్టి 4 లక్షలు తీసిచ్చాడు. అవి అన్నీ అక్కడ పెట్టుకొని ఇక్కడ వచ్చి మాట్లాడుకొని ఆడే పనులు ఎన్ని చేసుకున్నాక వీళ్ళు ఏం చేసారు, మాకు మా అబ్బాయితోటి అన్ని మా ఇంటి అడ్రస్, మా అడ్రస్ మొత్తం అడిగి మాది పెదారికట్ల కొనకలమెట్ల మండలం ఇవన్నీ చెప్పించుకొని మా ఇంటికి నోటీస్ పంపించారు. ఇచ్చేవాళ్ళు డబ్బులు ఆపేసిండ్రు. ఇంక మేమేం చేసాము, మాకు డబ్బులు రావు. ఇంకేను అందాలు ఆడిస్తానండి, ఈ నోటీస్ పంపించిన నుంచి మేము మాకు బాధ భయమే కదా, చాలా బాధ అయిపోయింది. బాధ అయింది. మేము ముందు చెప్పిన మాట ఇప్పుడు నిజమైందని చెప్పి వీళ్ళు మళ్ళీ నన్ను తిడుతుండ్రు, అరుస్తుండ్రు. అమ్మ మీరు ఇప్పుడు చాలా మంది సినిమాలు తీస్తున్నారు, నష్టపోతున్నారని చాలా మంది చెప్తూనే ఉన్నారు కదా, చిన్న సినిమాలు తీస్తున్నారు. మరి అవి ఏమీ చూడలేదు ఆ సినిమాలు చూసేటప్పుడు? ఎందుకంటే 10 సంవత్సరాలు సినిమా మీద మీరు కష్టపడి డబ్బు పెడుతూ వచ్చారు కదా. మేము ఇన్ని కష్టపడి చేసుకుంటా వచ్చింది కూడా ఈ సినిమాలో డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు ఎత్తపోయి మేము తినాలి అని మాకు లేదు, ఆశ లేదు. మేము ఎంతసేపు ఉన్నా నా కొడుకు కానొస్తాడు, నా కొడుకు కోసమే ఆరాటంగా డబ్బులన్నీ సంపాదించి ఇప్పుడు కానరాడుగా, ఎక్కడ ఉండు కానరాను, చూసిన సున్ను కూడా కానరాడు. ఇప్పుడు ఇంటర్లో మేము ఇంటర్ మాట్లాడిన వాటిల్లో అబ్బాయి ఆడని 2 దిక్కలో 8 దిక్కలో కానొచ్చాడు. ఎందుకంటే పెట్టినాం ఈ ఇంట్లో ఆడే ఫంక్షన్లో పెట్టాం, కానొచ్చిండు. ఈ రోజు నా కొడుకుని నేను రియల్ గా చూసుకోవచ్చు. నేను డబ్బులు ఇంకా 10 సంవత్సరాలు నేను సంపాదగలను. ఇంకా 10 సంవత్సరాలు కూడేగా మనం తినేది, ఎంత డబ్బు సంపాదించినా భూయే మనం తినేది. మనకి డబ్బులు ఈ ఆస్తులు అంతస్తులు ఏవి ఉండవు అని చెప్పి పట్టుదలతోటి చేసినాం. కాబట్టి ఆ అబ్బాయి కోసమే చేసినాం. మాకు ఈ రోజుకి కూడా డబ్బులు వస్తాయి, డబ్బులు తింటాం, మేము ఎత్తపోయి మా ఊర్లో ఒక మిద్దె కట్టిద్దాం, మేడ అసలు లేదు మాకు, ఈ రోజుకి కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు అవి పంపించినా కూడా మీరు డబ్బుల కోసమని కామెంట్లు ఏం పెడుతుండ్రు. వాళ్ళు కూడా మేము తిప్పిస్తామంటారు. మాకైతే డబ్బులు వద్దు, మా టైటిల్కి ఆయన ఖర్చు ఇవ్వమని అడిగిన ఆ రోజు కూడా. వాళ్ళు ఏది పంపించిండ్రు కదా నోటీసులు, మాకు వాళ్ళ డబ్బులు వద్దు, మాకేమొద్దు, మాకు టైటిల్ ఇస్తామన్నాం ఫస్ట్. ఎందుకంటారా, ఆయన ప్రభాస్ గారు పెద్దోడు, వంగా గారు పెద్దోడు, ఆయన ఏదో పెద్ద కంపెనీ అక్కడ ఢిల్లీలో కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళు ఇల్లు మన ద్వారా వాళ్ళు ఎందుకు, మనమేదో చిన్న సినిమా ఒక రూట్ని వెళ్ళిపోదాము ఆయన అని చెప్పి మేమని కూడా అడిగినాం అన్నాం కూడా. వాళ్ళు ఇంకా మేము అడిగే కొంది, మేము ఇస్తామనే కొంది వాళ్ళు ఇంకా రెట్టిపోతారు పైకి. ఇంకోసారి ఇవాళ పంపించి మళ్ళీ 4 రోజులు మళ్ళీ చేసుకోవచ్చు అనేది మళ్ళీ పంపించి ఇట్టా 4-5 చేసుకోండి, మళ్ళీ నోటీసులు చేసుకోమంటే నోటీసులు పంపించి ఇట్టయ్యే వరకు ఇంకా మాకేమనిపించిందంటే, వీళ్ళు సినిమాగా చేసింది వీళ్ళు డబ్బుల కోసం చేసి ఇట్లా బొగిడి డబ్బులు ఓడబెట్టాలని చెప్పి కామెంట్లలో కుర్రోళ్ళు అందరు పెడతారు. ఇంకా అప్పటి నుంచి మేమేమనుకుంటే, మాకైతే డబ్బులు వద్దు, మా టైటిల్ ఇవ్వము, మా టైటిల్తోనే మేము రిలీజ్ చేసుకుంటాం, మాకు పంపించారు కాబట్టి మేమైతే ఒప్పుకోమని చెప్పి మేము ఈ రూట్లో తిరుక్కొని, మాకు ఎవరు నోటీస్ పంపించారు వాళ్ళు ఏమంటున్నాం, ఫలాని చనిపోయిన నరసమ్మ గారిది ఈ టైటిల్ మాది కాదు అని మాకు సంతకం పెట్టి మాకు పంపిమని అడుగుతున్నాం. మేము అందరిని అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా అదే అడుగుతాను. బతివులాడుకుంటా అడుగుతా ఉన్నాం. బతివులాడుకుంటా అడుగుతా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళెవరో పిల్లకాకులు, వీళ్ళే మనలేం చేస్తారు అని చెప్పి మాకు ఇంకా నోటీసులే పంపి మేమేం చేయాలి, ఇంకా మేము ఎదురు తిరగాలిగా. ఇప్పుడు ఒక పెద్ద పులి ఉంది, పెద్ద పులి ఒక మేక ఉంది, ఆ కుక్క ఉంది, ఆ కుక్క వెనకడితే పడతా ఉంటే ఎంత దూరం ఉరుకుద్ది, కొంచెం దూరం వెళ్ళుద్ది, ఉరికి అదతో వచ్చి అప్పుడైనా కోపం వచ్చుద్దిగా, ఎదురు తిరగదు. ఇంక మేము కూడా ఇంకా అందుకని ఎదురు తిరిగినాం. ఇప్పటికి ఏమంటున్నాం అంటే, మా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ కాబట్టి మీ టైటిల్ మా టైటిల్ మీరు పెట్టుకోరు మొదటిది. అందుకు కాబట్టి ఎవరైనా ఈ టైటిల్కి ఎక్కడైనా సంసారాలు కానీ శాంబోరాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఈ వంగ సిరిటి అని పెట్టుకుంటారు ఆ టైటిల్. దానికైనా ఇచ్చిన
పెవాసు సిరిట్ అని పెట్టచ్చు. దానికి కానీ ఆయన వంగ సిరి ఆయన బొంబాయి ఆయన కూడా పెట్టుకోవచ్చు సిరిట్. ఈ ముగ్గురు ఎవరు మా పేరు పెట్టుకున్నా గానీ మేము కూడా నోటీసులు ఇస్తామని మేము ఇప్పుడు ఎదురు మాట్లాడుతున్నాం. ఇప్పుడు దాకా ఏమన్నామంటే వాళ్ళకి మేము దండాలు పెట్టి దశకాలు పెట్టి ఇంత లెక్కల ఎంత మందికి చెప్పుకున్నా వాళ్ళు అసలు మమ్మల్ని గురించి మాట్లాడలేదు. వీళ్ళదేముందిలే, వీళ్ళు ఒక రైతులు ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళకి మనం వాళ్ళకి సమాధానం చెప్పటం ఏంది అని వాళ్ళు కలకుండా బొబ్బు అని ఉండరు. దుప్పట్లు కప్పుకొని పండుకోరో మామూలుగా పండుకోరో మాకైతే తెలియదు. అందుకు కాబట్టి మేము ఈరోజు ఏమడుగుతున్నామంటే మా సిరిట్ ఈజ్ నాట్ వన్కి ఇదే హక్కు మేము చేసుకుంటాం. మాకు ఎవరు చెప్పట్లేదు కాబట్టి మేము ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. మేము ఈరోజు కూడా నోటీసులు ఇచ్చినా కూడా మేము దాని కేసు పోదాం అనుకుంటున్నాం. మాకు ఎవరు మాకు చెప్పట్లే, ఇదిగమ్మా ఇది మీరు తీసుకోండి, ఇది రూపాయి ఇస్తామని మాకు రూపాయి వద్దు, సాయం చేయమని అడుగుతున్నాం. ఏం చేయాలి అసలు దీనికి? ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ సీన్స్ లో కూడా పెట్టేసి ఉన్నారు కాబట్టి సో అది మార్చే అవకాశం కూడా లేదని ఇంతకుముందు మీరు చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు అంటే ఓన్లీ అది మారిస్తే మళ్ళీ సినిమాలో అన్ని చేంజెస్ చేస్తూ రావాలి, దానికి ఇంకా ఖర్చు అవుతుంది. ఇక మారవమనే చెబుతున్నాం. అప్పుడెప్పుడు ఫస్ట్ లో సరే ఆయన పెద్దోడని మారుస్తామన్నాం. ఇప్పుడు మారవము, మేము కేసుకి వెళ్ళిపోతాం, కోర్టుకు పోయి కోర్టులో తేల్చుకుంటాం. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి ఒకటే న్యాయం ఉంటుంది. వీళ్ళు న్యాయం మాకు చెప్పలేదు కాబట్టి మేము న్యాయం అక్కడే తేల్చుకుంటాము. అక్కడికే వచ్చి ఈ పెద్దోళ్ళు ఎవరో వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ వాళ్ళకి కోర్టులున్నా మాకు సంబంధం లేదు, మాకు కూటికి లేకపోయినా సంబంధం లేదు. మేము మాత్రం మా శిలమ మా చేతులు అన్నీ మాకు సంసారు కానీ సర్టిఫికేట్ కానీ మొత్తం మా చేతులు ఉన్నాయి, మాకు ఆధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇంకెవరు మాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళిపోదామని మేము ఈరోజు నిర్ణయం చేసుకున్నాం. 3 రోజుల్లో 2 రోజుల్లోనే మాకు చెబితే వాళ్ళు వచ్చి సరేనే ఆగుతాం, లేకపోతే కోర్టు కాడికి పోయి కోర్టులోనే అది మీడియా వాళ్ళ ముందునే పోయి మాకెవరు చెప్పేవాళ్ళు కూడా లేరు కదా. మేము పోయి చెబితే మేమే ఉన్నాం, మేమిద్దరం. మా ఇద్దరికి మీడియా వాళ్ళు వస్తేనే మేము వాడికి ఏదైనా వాదించుకోగలుగుతాం, లేకపోతే మేము అందుకు కాబట్టి మాకు మీడియా వాళ్ళే రావాలని చెప్పి మరీ కూడా కోరుకుంటా ఉన్నాం. మేము ఇప్పుడు ఛాంబర్లో ఏదైనా సినిమా తీసేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఫస్ట్ స్టార్టింగ్ చేసుకుంటూ ఉంటారు సినిమా స్టార్ట్ చేసే ముందే. అలా మీరు కూడా చేసే ఉంటారు కదా, మరి ఛాంబర్ తరపు నుంచి మళ్ళీ నెక్స్ట్ అదే టైటిల్ మీద వచ్చినప్పుడు సో ఏదైనా మీకైనా ఇన్ఫార్మ్ చేయాలి లేదంటే వాళ్ళకైనా ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇదేమీ జరగలేదా ఛాంబర్ తరపు నుంచి? నాకు ఫస్ట్ మనం టైటిల్ చెప్పుకున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటే ఆల్రెడీ ఒకటి ఉందంటే మనం వాదించి వ్యతిరేకించి చేసుకున్నంత అవకాశం మనకు లేదు. ఇంకొకటి ఏదో ఆలోచన పెట్టుకుంటారు, వాళ్ళు టైటిల్ ఇచ్చారు కాబట్టి మనం తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు అంటారు ముందు వాళ్ళు చేయించుకున్నారు తర్వాత మేము చేయించుకున్నాం అంటారు. నేను ముందు చేయించుకుంటే వాళ్ళు చేయించుకోవడానికి రైట్స్ ఉన్నాయి, ఎందుకంటే కొంచెం బాలగోపాలు కూడా ఉంది కాబట్టి. ఎందుకు ఈ మాట కూడా అంటున్నానంటే 24 ఏప్రిల్ తారీఖు నేను వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఆ ఛాంబర్లో ఎవరైతే అశోక్ గారు వీళ్ళందరూ ఉన్నారో రామదాస్ గారిలో వాళ్ళు వచ్చేసి నేను సినిమా పేరు ఇది సార్, నా సినిమా ఇలా పని చేసుకుని ఎక్కడ రమ్మని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళే పిలిచిన చీఫ్ గెస్ట్గా. వాళ్ళు వచ్చేటప్పుడు ఈ టైటిల్ మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఆ టైటిల్ ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రపోజల్ కూడా రారు, ఎందుకంటే వాళ్ళ ఛానల్లో ఆల్రెడీ టైటిల్ ఉన్నప్పుడు ఇంకొక ఛానల్కి ఎందుకు వస్తారు? అది ఇంకొక బ్యాండ్ ఇంకో ఛాంబర్ అంట, అదే ఛాంబర్ కాదు, ఇంకో తెలుగు ఛాంబర్ ఇంకోటి ఉందంట. నేను అక్కడ తక్కువ అక్కడ చేయించుకున్నాను, విజయవాడలో చేయించాను, ఇక్కడే చేయించా, విజయవాడ ఆఫీస్ అంటే ఇక్కడే చేయించాను. ఇప్పుడు అది బయటకు వచ్చింది, ఇక్కడ ఒకటి అక్కడ 2 ఉందని చెప్పేసి తెలుగు ఛాంబర్ అంటే అంత ఒకటి అనే ఇదిలో ఉన్నాను. లేదు ఎవరికో ఏంటంటే వీళ్ళందరూ ఎంతో కొంత డబ్బులు వస్తాయనే దాని మీద తీసుకున్నారు తప్ప తర్వాత ఎవడేమైనా పర్లేదండి. వీళ్ళు ఎవరు ఛాంబర్లో పెద్దలనే వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ కాదు అసలు. వాళ్ళు ఎవరు ఏమన్నా మాట్లాడుతున్నారా? లేదు, ఇదే మరి నేను అడిగిన వాళ్ళని సార్, ఆ రోజు వాళ్ళు అడిగారు, వెళ్ళి అడిగినప్పుడు టైటిల్ ఇక్కడ లేదు వాళ్ళది, ఏది 24 మార్చి 24 తారీఖుకి మన 24 తారీఖు 2026లో ఆ రోజుకి స్పిరిట్ అంటే తెలుగులో లేదు. చిన్న లాజిక్ ఏంటంటే మేడం, ఇప్పుడు టీ సిరీస్ వాళ్ళు పంపించారు, స్పిరిట్ సినిమాకి 2 ప్రొడ్యూసర్స్ అంట, సందీప్ రెడ్డి వంగసరావు తమ్ముడు 2 ప్రొడ్యూసర్స్ అంట. వాళ్ళది నిజంగా ఇక్కడ టైటిల్ ఉంటే నాకు బయట తెలియండి, నాకు టైటిల్ నిజంగా ఉంటే వీళ్ళు ఎందుకు వాళ్ళతో కమెంట్గా పంపించలేదు నాకు? అంతే కదా, టీ సిరీస్ అంటే భద్రకాళి పిక్చర్స్ 2 కలిసి నాకు పంపించాలి కదా. 2 పంపించకుండా వాళ్ళు ఒక్కరు ఎందుకు పంపించారు? వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? నా దగ్గర అడ్రస్ తీసుకుంది వీళ్ళు కదా, తీసుకున్నారు వీళ్ళు. ఓకే అని సినిమా రిలీజ్ చేసుకోమన్నారు, 2 కలిసి ఇవ్వాలి కదా నోటీస్. అలా కాకుండా వాళ్ళు ఒక్కరే ఇచ్చారంటే వీళ్ళ దగ్గర టైటిల్ లేదనే కదా. అదే కదా. తర్వాత మరి ఎలా వచ్చింది ఇక్కడ టైటిల్? నేను అడిగి సార్ మీరు ఆ రోజు నేను ఇంటర్వ్యూ పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన రోజు టైటిల్ లేదని చెప్పింది మీరే, నాకు ఛాంబర్లో పెద్దలు మీరే చెప్పారు. మళ్ళీ ఈ రోజు టైటిల్ ఒక 10 రోజుల తర్వాత ఈ గొడవ జరిగిన వెళ్ళి అడిగాను, ఈ రోజు టైటిల్ ఎలా వచ్చింది సార్ నాకు అది అర్థం కావట్లేదు అంటే ఆయన అంటాడు, ఒక ఆయన మధ్యలో ఒక ఆయన
రామదాస్ నాయన వదిలేసండి అమ్మా, మీది వేరు వాళ్ళది వేరు టైట్లు, మీ స్పీడ్ నేను చెప్పే కూడా సార్, నాది వేరు వాళ్ళది వేరు, ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కాదు సార్, ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ నోటీస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, వాళ్ళు క్రియేట్ చేశారు, మాట్లాడాల్సిన మీరు వదిలేయమంటున్నారు. ఏమన్నా అంటే వీళ్ళకి ఇగోలు మేడం అందరికి. ఇప్పుడు 4 ఉన్నారు మేడం, ఫస్ట్ మీకు చెప్తాను, తర్వాత ఆయన చెప్తే తర్వాత నేను చెప్తాను. లేదు ఫస్ట్ మీకు చెప్పాను తర్వాత వాళ్ళు రారని నేను ఏం చేయాలి? అదే కదా, వీళ్ళు అలా వంతులు పెట్టుకున్నారు, నాకు చెప్పావా నాకు చెప్పాను. నేను పెళ్లి చేసుకుంటున్నా, ప్రాబ్లమ్స్ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి తెలిసినప్పుడు రావాలి. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు, సినిమా పెద్దలు, నా శాంబరు పెద్దది అన్నప్పుడు నేనేమైనా ఒక ఫంక్షన్ చేసుకుంటే ఓపెనింగ్కి పిలవకపోతే నువ్వు ఫీల్ అవ్వు, నేను ఏదైనా సినిమా రిలీజ్ పిలవతే ఫీల్ అవ్వు. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చేసి ఒక చిన్న సినిమా వాడికి నేను సినిమా చేసుకుంటే నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మీరు ముందుకు వచ్చి నిలబడి ప్రాబ్లం క్రియేట్ చేస్తే పెద్దరికం నిలబడుతుంది. మీ ఛాంబర్లో ఇంకోటి వచ్చి సినిమా రిలీజ్ చేయడానికి నాతో 10 మంది వస్తారు. ఇలా చేస్తే మీ సినిమా పిల్లకి ఎవరు వస్తారు? ఎవరు నీ ఛాంబర్ రిలీజ్ చేసుకుంటారు? ఎవరు చేస్తారు? మీ డబ్బులు వస్తే చాలా అంతేనా, ఇంకేమొద్దు అడిగాను. దాని దగ్గర వాళ్ళ సమాధానం లేదు, ఏం కాదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఎక్కడైతే నేను ఛాంబర్ టైటిల్ రిసైన్ చేసుకున్నానో ఆయన్ని ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి సార్, చెప్పండి వాళ్ళు కాదంటున్నారు, మీ ఛాంబర్ ఎందుకు పనికిరాదు అంటున్నారు, మీరు వేస్ట్ అని చెప్పేసి అంటే ఈయన ఎందుకు అవసరం లేదు ఏం కాదు అని చెప్పేసి ఈయన అంటాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరే బాగానే మాట్లాడుకుంటారు, ఫోన్లో ఇంటర్నల్ గా ఒకళ్ళు బాగానే మాట్లాడుకుంటారు. ఈయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదో అంటాడు, ఆయన దగ్గర ఈయన ఏదో అంటాడు, అందరూ అంతే. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఛాంబర్, తెలుగు ఛాంబర్లో 2 ఉన్నాయి. ఓకే, మెయిన్ పెద్ద ఛాంబర్ ఒకటి ఇంకోటి ఉంది, మొత్తం 3 ఛాంబర్లు మనకి ఇక్కడ. అవును, ఇప్పుడు వీళ్ళే కాదు బయట పెద్ద మనుషులు కూడా ఎవరైతే నడుకుమార్ గట్ట కథ కలిసానో వీళ్ళందరూ కూడా అంతే, ఒకరినొకరు బయట తీసేసుకుని సరే ఎవరి కాడికి పోవాలనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళు పంపించిన నోటీస్కి ఏం చెప్పాలో తెలియక, వీళ్ళు పెద్ద మనుషులు ఎవరి కాడికి పోవాలో తెలియక ఉండాలి కొంచెం. ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది. దానికోసం అని చెప్పేసి వాళ్ళని డైరెక్ట్గా మేము అడుగుతున్నాం, వాళ్ళే ఇవ్వట్లేదు క్లారిటీ, వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఆవిడైతే సినిమా తీయాలని పట్టుదలతో దగ్గరగా ₹1 కోటి పైగా పెట్టేశారు. సో మీరు ఎప్పుడు చెప్పలేదా ఇంత ఖర్చు పెట్టి మనం సినిమా వద్దు అని? ఫస్ట్ ఏమో సినిమా తీయాలని అంటుంది పెళ్ళైనప్పుడు. సినిమా చూసేవాళ్ళం తీసేవాళ్ళం కాదు, సినిమా తీయాలంటే నీకు విషయం తెలిసిన, అసలు సినిమా అంటే నీకు తెలిసిన కూడా చాలా 2 సంవత్సరాలు సతాయించిన. 2 సంవత్సరాలు దాటినాక ఈ అదే పొట్టేలు కొన్న చూసినాక ఇంక నేను చెప్పిన వింటంలా 5 రూపాయలు ఇంట వచ్చింది. నేను గట్టిగా సినిమా తీయాల్సిందే, 10 మందికి నేను తెలియాల్సిందే అని ముండిగా పట్టింది. ఇంకా మేము వ్యవసాయం చేసుకుంటుంటే అబ్బాయి ఏమో ఒక ఇది ఏళ్ళ గడుచుకుంటుండు. మా ఇద్దరికి రోజు గొడవ, ఏమేమో తీయాలని, మనం సినిమా తీసేవాళ్ళం కాదు. నేను పొగలలో పని చేసుకుని రాత్రి గొడవ పెట్టుకుంటుంటాం. గొడవ పోయిన తర్వాత నేను నా వ్యవసాయం కూడా ఆపేసింది. ఇంకేమో ఎత్తున వేయాలి, పొలంలో పని చేయకపోతే అవ్వదు కదా, వ్యవసాయం తగ్గిపోయింది. సరే ఎట్లా చిన్నగా మళ్ళీ వాడిని పిలిపించుకొని వచ్చినాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నచ్చ చేయించుకొని సినిమా తీయడానికి మొదలుపెట్టింది. ఆ కడంలో ₹1 ఉంది కదా, బయటికి తీయమంటే తీయలేదు. సరే నువ్వు మేలకొండు, ఆ డబ్బులు బయటికి తీని ఎంతైనా చూసి ఏదో షార్ట్ ఫిల్మో బోట్ ఫిల్మో కొద్దిగా ₹10 ఖర్చు పెట్టి తక్కిని మనం నేను తీసుకొని పొలం కొనుక్కుంటారని ఉపాయం వేసుకున్నాం. ఇది సినిమా తీయడానికి మొదలు పెట్టేళ్ళకి వాళ్ళని పట్టుకొని సినిమా మొదలు పెట్టేసరికి ఆ డబ్బులు ఈ డబ్బులు సరిపోలా. ఈ ఒక్కరోజు అనుకుంటా మేము దాచిపెట్టిన డబ్బులు పోయినాయి. ఇంకా మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంకా ₹10 బొక్కు పడొచ్చినాం. దానికి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏదో అయ్యేమి మళ్ళీ వాళ్ళకి ఎవరికి బాకీ లేకుండా దాన్ని కంప్లీట్ చేసుకుని వచ్చినాం. అది చిన్నగా మొత్తం మీద సినిమా అంతవరకు చేసుకొని 2 సంవత్సరాల తర్వాత పిల్లవాడికి మేము వచ్చినాక 4 నెలల తర్వాత 4 రోజుల తర్వాత సినిమాలో పిల్లవాడు ఒక యాక్షన్ చేసిండు. వాడిని నేను పొలం తీసుకొని అక్కడ కొద్ది తేడా దగ్గరికి చచ్చిపోవడం, 2 సంవత్సరాలు ఆగిపోవడం. మళ్ళీ ఇంకా దీన్ని చూడాలా, దీన్ని ఎట్లయినా సినిమాలో చూడాలని చెప్పి నేను వాడు అందరం కలుసుకొని మాట్లాడుకొని మళ్ళీ మొదలుపెట్టి కంప్లీట్ చేసినాం. అన్నీ కంప్లీట్ అయింది, బాగానే ఉంది, ఇప్పుడు దాకా వచ్చినాం. కానీ ఇప్పుడు ఇంకా అంతకంటే పెద్ద టెన్షన్ పెట్టారు. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు టెన్షన్ లేదు, రిలీజ్ అవుతుంది, బాగా సంతోషంగా వచ్చినాము. ఆ డబ్బులు అడిగి పెట్టేసినాము. ఫిల్మ్ ఛాంబర్లో అదేమంటాం అది ఆడియో ఫంక్షన్ చేసుకున్నాము. పెద్ద వాళ్ళు మంచి వాళ్ళు వచ్చారు, బాగా సపోర్ట్ చేశారు. సినిమా వచ్చింది అని మేము బాగా ఫుల్ సంతోషంగా ఉన్నాం. కొండకు కూడా పోయినాం, తిరుపతి కొండకు కూడా. అక్కడి నుంచి నాకు ఇంత కూడా జుట్టు ఉండేది, సినిమా రిలీజ్ అయిపోద్ది కదా అని ఇక్కడి నుంచి తిరుపతి పోవడం రావడం. మేము రిలీజ్ చేసుకొని మేము ఊరికి వస్తాం. మాకు పందెం పోటీ ఇద్దరికి, మాట పడద్దు, వీళ్ళు సినిమా తీసేవాళ్ళేనా, వీళ్ళకి ఎందుకు సినిమా అని ఊర్లో అన్నందుకు సినిమా రిలీజ్ చేసుకొని మన ఊర్లో అడుగు పెడదామని ఆలోచన మాది. ఇటే తిరుగుతావు, ఇటు నుంచి ఇటుకి వచ్చినాం. మళ్ళీ ఈ మధ్యలో వీళ్ళకి ఏమైందో మరి ఏం సంగతో, వాళ్ళకి తెలిసి ఇచ్చారో తెలియక ఇచ్చారో కానీ ఈ సినిమా ఆపేయండి అని చెప్పడం. నాకు తెలిసి అయితే
చూసుకోకుండా ఇచ్చిన వాళ్ళు మాదా వాళ్ళదా తేల్చుకొని ఇవ్వాలి. మేమేమి ఏం తెలియని వాళ్ళు మేము ఎక్కడికైనా పోవాలంటే ఇది మీ వస్తువు నీదే నాదే అని తేల్చుకొని పోతే వీళ్ళు ఇంత పెద్ద వ్యవహారం చేసేవాళ్ళు సిరిట్ ఈజ్ నాట్ వన్ మాది సిరిట్ వాళ్ళది. ముందు మాకు అన్ని పర్మిషన్లు వచ్చినాయని ఆడే పర్మిషన్ పెట్టుకుంటే ఆడే పర్మిషన్ పెట్టుకున్నాక మాది శిలమని వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రే అప్పుడు మేము ఇవ్వాలి మాది ముందు ఉంది కాబట్టి వాళ్ళు మీ శిలం ఆపమని. మాకెందుకు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అడుగుతున్నారు 3 సంవత్సరాల నుంచి మేము ఇంట్లో పోయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే సిరిట్ అనే సినిమా ప్రభాస్ గారిది కూడా ఉంది కదా అంట. వాళ్ళది పెద్ద సినిమా అయ్యా మాదేమో సిరిట్ ఈజ్ నాట్ వన్ మా సినిమా ఇది ఇప్పటి నుంచి మేము ఇప్పటి నుంచి కాదు 2 సంవత్సరాలు తీస్తున్నాం అప్పుడు వాళ్ళు మొదలు పెట్టక నుంచి కూడా చదువుతాను వస్తాను. మరి అప్పటి నుంచల్లా మెదలకుండా ఉండి తీరా రేపు రిలీజ్ అనేలేకి మీ సినిమా ఆపండి అంటాం కరెక్ట్గా లేదు వాళ్ళకి. అది న్యాయమైన మాట కాదని మేము అడుగుతామంటే దానికి సమాధానం ఇవ్వకుండా నిన్న ఏం కోరిపోయారు నిన్న ఏమన్నంటే ఆ నోటీస్ రిటర్న్ తీసుకుంటున్నాం అని అన్నారు. సరేలే మనకు ఇంటికాడ కొద్ది సమస్య వస్తే దాన్ని తీసుకొని వస్తాం లేక మళ్ళీ ఇంటికాడ మేము ఉండగానే మన 3 రోజుల క్రితం ఈ సినిమా నోటీస్ వచ్చిందిలే మళ్ళీ ఆ నోటీస్ తీసిపోయి ఒక అబ్బాయి ఇక్కడ చదివించిన మళ్ళీ 3వ నోటీస్ ఏమైందంటే అయ్యా మీరు సినిమా హాల్లో 10 హాల్లో ఏదో వేసుకొని కామ్గా ఉండండి, పబ్లిసిటీ చేయొద్దు, పోస్టులు కనిపించద్దు, ఓటీటీకి అమ్మొద్దు, ఈ ఇతర ఏదన్నా ఈ సినిమా బాగున్నదని చెప్పి ఇతర భాషలు ఎవరిని అడిగిన ఇవ్వద్దు. దాని అన్నిటికీ ఇష్టమైనట్టయితే ఈ నోటీస్ మీద మేము సంతకం చేసి ఆయనకి రిటర్న్ ఇవ్వాలంట. అది ఆయన చూసి అప్పుడు మళ్ళీ మీరు ఇంతవరకు రిలీజ్ చేసుకుంటామని మాకు పర్మిషన్ ఇస్తాడు. వీళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి? ఈ పర్మిషన్ మేము వాళ్ళకి ఇవ్వాలి కానీ మాకు వాళ్ళు ఇచ్చేది వాళ్ళు పెద్ద శిల మేము కాదన్న ముందు మాది ఉన్నప్పుడు అప్పు మాకుంది. వాళ్ళు అప్పుడు పర్మిషన్ ఇస్తారో లేకపోతే ఇస్తారో మాది అని చెప్పి మేడం ఎందుకు పంపిస్తారు. అందుకని వీళ్ళు ఎవరు నమ్మొద్దు. ఆయన కాడికి అయింది చెప్పిన పెద్ద వాళ్ళందరూ కలిసి ఎవరు చెప్పినా కానీ వాళ్ళ సమాధానం వచ్చి ఛాంబర్ కాడ కూర్చొని మరి మంచిగా వాళ్ళు రావద్దు, వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళ గుమ్మస్తాలు వచ్చి మరి ఏంది మీరు మాది సెలమని మేము మీది సెలమని నోట్స్ జరుగుతున్నాయి ఇది కాదు కదా, మీకు ఏం కావాలా మేము ఎట్లా సంగతి మాట్లాడుకోవాలి, మనిషికి మనిషి మాట్లాడుకుంటే సమస్య బయటకు పడద్దు. ఇది పోయి నేరుగా కదలకుండా కూర్చోలేదు మీరు రిలీజ్ చేసుకోకపోయి మీకు ఏ ఇబ్బంది లేదని మళ్ళీ పై మాట చెబుతారు. నోటీసులు మాత్రం వేరేగా పంపిస్తారు. నోటీసులేమో ఈ రకంగా మేము సంతకాలు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మరి మాకు పర్మిషన్ ఇస్తారంట. ఛాంబర్ వాళ్ళు ఈ వాళ్ళు కదా మాకు ఇచ్చేది వీళ్ళు ఇవ్వాలంట. చిన్న ఇది ఎంత చూడు పెద్దలైనా చెప్పాలి వాళ్ళని పిలిపియాలి కదా. చాలా మంది ఉంటారు మా ఊర్లో పల్లెటూరు ఇద్దరు తన్నుకొని కొట్టుకొని పోతాం. నీ అంటే పెద్ద మనిషి గడిపోతారే నీ తప్పు నీ తాళమని ఇద్దరికి సీవట్లు పంపిస్తారు తగ్గదొద్దేమొద్దని. లేదంటే ఇంకొకటి ఏదైనా సమస్య జరిగినా కానీ ఊరికి ఒక పెద్ద లేకపోతే ఒక మండలానికి ఒక పెద్ద ఉంటారు వాళ్ళు కడిపోతే సమస్య తీరుతారు. ఇంతలో సినిమా ఫీల్డ్ ఇంత పెద్దది ఉంటే ఇంతమందిని అందరి పేర్లు ఎత్తి అడుగుతున్నారు ఛానల్. మరి సినిమా వాళ్ళు ఏంది మాది అంటారు వీళ్ళే మాది అంటారు, వాళ్ళు చిన్నోళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళిద్దరికి ఎడబడినది. దీన్ని ఏదైనా పరిష్కారం చేద్దామని ఒక్కైనా పెద్ద ఒక్కరైనా రాలేదు. మేము చెబుతాము అంటారు, మేము చెప్పిన అయిపోద్ది అంటారు. అయిపోద్ది అంటున్నారు కానీ నెలలు జరిగిపోతాయి. ఏడేం మాకు ముక్కు పట్టుకుంటే ఊపిరి పోయేటట్టు మేము అన్నాం. ఇంకెవరు నమ్మొద్దు. ఆయన కాడికి అయింది పోయిన కాడికి పోయింది. ఇంకేసి నేరుగా కోర్టుకు అయితే తేలేటప్పుడు 5 వేలు ఇక్కడ ఎవరు పంచాయతీ తీర్మానం చేసేవాళ్ళు లేరు, కోర్టే తీర్పిస్తామని మేము ఆలోచన పెట్టుకొని ఇవాళ ఆడే మనిషి ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆడ కూడా చెప్పినాం రేపు మధ్యాహ్నానికి కానీ ఎవరైనా వచ్చి సలహా ఇచ్చినట్టు లేకపోతే నేరుగా నోటీసులు కూడా రాసి పెట్టినాం. పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇచ్చింది అనుకో వాళ్ళదే ముందున్నది వాళ్ళదే కరెక్ట్ అంటే మేము నేరుగా నెత్తిన కొట్టేసి ఇంటికి పోతాం. లేదు మాకే ముందు ఇచ్చినారు మాదే కరెక్ట్ అంటే కాముగా పక్క తొలగాలి. అది ఆ నిర్ణయం తీసుకొని మేము ఉన్నాం. బెదిరించారమ్మా ఎవరైనా ఫోన్లు చేసి? వాళ్ళే సిసి అదే వంగ మేనేజర్ గారే మాకు ఫోన్లు చేస్తారు. ఎవరు మాకు ఫోన్లు చేసేవాళ్ళు వాళ్ళే చేసి బెదిరిస్తారు. కానీ వాళ్ళు బెదిరించినా మేము బెదరం. ఎందుకు బెదరం అంటవా? పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి ఒకటే న్యాయం ఉంటుంది. ఎక్కడ పోయినా ఎంత దూరం పోయినా కానీ వాళ్ళేదో ఉరికెత్తి చేయాలనుకోరు కానీ వాళ్ళు ఉరికెత్తినా కూడా మేము నిలబడతాం. మేము పోము. మేమైతే వాళ్ళు పెద్దోళ్ళు అని భయపడం. ఇప్పుడు దాకా ఏదో పెద్దోళ్ళు అని గౌరవం ఇచ్చినాం. వాళ్ళకి మంచి చెల్ల అన్ని కూడా వాళ్ళకి గౌరవంగా మాట్లాడినాం, గౌరవంగా ఇచ్చినాం. మేమేదో చిన్నవాళ్ళం, మేము ఒక రొట్టును పోతాం వాళ్ళకి రొట్టును పోతాం. వాళ్ళకి మనకి ఎందుకు ఇరుదట్టం అవసరం లేదు. ఒక ప్రభాస్ గారు ఉండరు, వంగా గారు ఉండరు, అక్కడి నుంచి వాళ్ళెవరో అసలు మనకు తెలీదు. మాది బొంబాయి అంటే వాళ్ళు అసలు మన మాట కాదు వాళ్ళ మాట కాదు. వీళ్ళు ఉన్నారుగా వాళ్ళంటే మాకు తెలీదు. వీళ్ళ ద్వారా వాళ్ళు పంపించారు కాబట్టి వీళ్ళు వచ్చి మాకు ఏదని చెప్పాలి. వీళ్ళు చెప్పలేదు కాబట్టి మేము కోర్టుకే పోతాం. కోర్టుకు పోయి ఇంకెవరు కూడా పర్లేదు మా ఆయన నేనే ఇద్దరమే పోతాం. కోర్టులో కూర్చుంటాం. మీడియా వాళ్ళని ముందు పిలుచుకుంటాం. మేము పోయి అక్కడ కూర్చొని చెప్పండి అయ్యా మేము ఒక సినిమా చేసుకున్నాము. సంసారం మాకు 2 నెలల ముందు వచ్చింది. అది సర్టిఫికేట్ 2 నెలల ముందు వచ్చింది. మాకంటే 2 నెలలు వెనకాలది. మరి ముందు వాళ్ళదా వెనకాలదా
నేను మా అమ్మకు ఒక ఆయన అడిగిండు నన్ను ఆ మాట, మా ప్రభాస్ గారిది సిరిట్ ఉంది కదా మరేమన్నా అడ్డంకి రాదా అని అడిగితే నేనేం చెప్పానంటే మాట ఏమిటే, అయ్యా నేను మా అమ్మకు ముందు పుట్టాను, ముందు పుట్టినప్పుడు నేను నరసమ్మని పెట్టుకున్నాను, నా పేరు వాళ్ళదంటే ఎట్ట ఒప్పుకుంటానంటే అబ్బా సరి మాట అడిగినాడు అన్నాడు ఆయన. మరి ఆ రోజు చెప్పొచ్చుగా, నాకు ఏడున్నది ఎట పెట్టుకున్నావు అనొచ్చుగా, నీ మాట నేను మాట కూడా చెప్పా ఆ రోజు. అందుకు కాబట్టి మాకు ముందు అన్ని అనుమానాలన్నీ మా చేతిలో, ఆయుధాలన్నీ మా చేతులు ఉన్నాయి కాబట్టి మేము మాత్రం ఇంకంత పెద్దోళ్ళైనా అక్కడ బొంబాయి ఆయనైనా కానీ మేము మాత్రం ఎదురు తిరుగుతాం. మా సినిమా ఈ టైటిల్ మీదనే మేము రిలీజ్ చేసుకుంటాం. నా కొడుకు కోసము నేను ఎంత పెద్దోళ్ళు వచ్చినా నేను వెనక్కి తగ్గను, వెనక్కి పాను. మా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా 2 రాష్ట్రాల్లో మా అయిందాకా వాళ్ళ సినిమా ఆగాల్సిందే. ఈ సర్టిఫికేట్లు మాత్రం సిరిటి ఈయనకి మేనేజర్కి సిరిట్ అని పెట్టుకున్నా ఏమో, ఆయన ప్రభాస్ సిరిట్ అని పెట్టుకున్నా ఇచ్చినా ఒప్పుకోం. వాళ్ళు ఎవరైనా సంతకం పెట్టిన వాళ్ళకి మేము కూడా నోటీసులు పంపిస్తుంటాం. అక్కడ హైదరాబాద్ మద్రాసు ఆయన పెట్టేమైనా పంపిస్తుంటాం. నాకైతే రావు సరిగా వాళ్ళ మాటలు. అందుకు కాబట్టి ఎవరేం చేసినా ఎవరెన్ని చేసినా మా సినిమా ఆడాలి, నా కొడుకుని చూసుకోవాలి. నేను సినిమా తీస్తే స్టోరీ పైన చాలా మంది నమ్మకంగా ఉంటారు, కానీ చిన్న చిన్న సినిమాలు చాలా చూస్తూ ఉంటాం, అక్కడ వరకు వస్తాయి. కానీ ప్రసాద్ ల్యాబ్లో ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి రిలీజ్ అవ్వకుండా. కానీ మీ స్టోరీ పైన మీరు అనుకున్న కథ, మాతంగి కథ ఏదైతే ఉందో దాని మీద ఎంత గట్టిగా నమ్మకంగా ఉన్నారమ్మా మీరు? మాకు నమ్మకం, మంచి నమ్మకం ఉందమ్మా. అందరు కూడా అసలు మా కోసమే చూస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒక రైతులు, వీళ్ళకి ఏం తెలిసి సినిమా తీసిండ్రు, ఈ సినిమా ఎట్టుందా అని చూస్తారు. సినిమా కూడా చూసిన వాళ్ళందరూ ఏడవాలా, నవ్వాలి, అన్నీ ఉన్నాయి, భయపడాలి, అన్నీ ఉన్నాయి. మా సినిమా మాకైతే నమ్మకం, మంచి నమ్మకం ఉంది మా సినిమాలో మాతంగిని గురించి. కాబట్టి మంచి నమ్మకం ఉంది. అందరు కూడా చూడాలని కూడా నేను ఫస్ట్ నుంచి కూడా చెబుతున్నా. నాకు డబ్బులు రాకపోయినా కానీ సంతోషమే. నేను 10 మందికి తెలియాలి, 10 మందికి చూపించాలని చెప్పి నేను ఫస్ట్ నుంచి నా కోరిక ఇది. ఇంకా అదే మాట మీద ఉంటారు. ఇంకా 13 సంవత్సరాల నాటి కోరిక, 30 సంవత్సరాల నుంచి దాచిపెట్టిన డబ్బులు, 10 సంవత్సరాల నుంచి చేసిన కష్టం ఇది. 10 సంవత్సరాల నుంచి నడిచింది సినిమా ఇక్కడ దాకా. అందుకు కాబట్టి నేను అందరికి కూడా అదే చెబుతున్నా. మా వాటలకు వచ్చిన వాళ్ళు కూడా, నీకు డబ్బులు రాతే ఏం చేస్తావు, నువ్వు 1,30,15 లక్షలు పెట్టినావు, ఖర్చులు గిర్చులు అంతా 1,50,00,000 ఉంటది. మేము పెట్టిందే చెప్పుకుంటున్నాం. అందుకు కాబట్టి మొత్తం నీకేమంటా ఏం చేస్తామంటే, ₹1,00,00,000 ఉన్నా కూడేదన్నారు. నేను నాకు సినిమా ఆడి 10 మందికి తెలిస్తే చాలు, నన్ను నెచ్చులోళ్ళు అన్నారు, అదే అన్నారు, ఎగతాలు చేసి ఇవన్నీ కూడా నాకు. నేను డబ్బులు రాకపోయినా నేను సినిమా ఆడిస్తా చూడండి అంటే వాళ్ళు కూడా అంటారు, నీకు డబ్బులు మీద లేదమ్మా, సినిమా మీద పిచ్చి అని చెప్పి ప్రతి ఒక్కరు అదే అంటారు. అందుకు కాబట్టి ఈరోజు మా సినిమా ఆడాలమ్మా. ఆడి నా కొడుకు చచ్చిపోయి ఉన్నాడు కదా, నా కొడుకు ఆ సినిమాలో కానొస్తాడు. నేను ఇంకా 10 లక్షలైనా తెచ్చుకొని నా కొడుకుని 100 ఆడించుకోవాలని నా కోరిక. ఈ ప్రభాస్ గారు వీళ్ళంతా ఆపినా కూడా ఆగదు. కోర్టుకు వెళ్ళిపోతానని 100 సార్లు చెప్పుకుంటాను నేను. ఇప్పుడు దాకా వాళ్ళ గౌరవం ఇచ్చిన, ఇంకా గౌరవం కూడా లేదు. వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు, ఆ పెద్దోళ్ళు బొంబాయి వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా కోర్టులో తెలుసుకోవాలి. ఇంకా కోర్టుకే పోతాం. ఎవరు చెప్పిన ఇనం కూడా ఇనం రోజు కూడా ఈ రోజుకి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు బతిలాడే కాబట్టి మేడం వల్ల చాలా బతిలాడాం కాబట్టి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు టీ శ్రీస్ గారు ఏమైతే చేస్తున్నారో ఆ గురువు గారిలో పెట్టుకొని ఆయన్ని కొంచెం మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ గురించి ఏంటంటే లాయర్ గారిని అడిగేసాం, ఇంకెన్ని రోజులు బతిలాడతావు వాళ్ళని, బతిలాడ కూడా వేస్ట్, నువ్వు ఇప్పుడు సినిమా రిలీజ్ చేసుకోలేవు కాబట్టి నీకు ఎలా టైం పడుతుంది కాబట్టి నువ్వు కేసు చేసుకో కోర్టు నుంచి. ఎప్పుడు అనుకుంటున్నారు నెక్స్ట్ రిలీజ్ డేట్? రిలీజ్ లేదు మేడం, సినిమా రిలీజ్ చేయాలంటే వాళ్ళది అయ్యేదాచాలి. అది అయ్యేదాకా ఇంకా మీరు రిలీజ్ చేయరు? భయం, ఎందుకంటే మనం థియేటర్ కాదా వెళ్ళిన తర్వాత వద్దంటే ఇబ్బంది పడతాం. అవునవును. ఇప్పుడు లాయర్ ఏమి చెప్తున్నాడో దాన్ని వింటున్నాను. ఇప్పుడు లాయర్ ఏం చెప్పాడంటే నువ్వు కేసు కోర్టు చేసుకో, దాన్ని కోర్టు కేసుకున్న కేసు వాళ్ళే వస్తారు, సెన్సార్ సర్టిఫికేట్ ఉంది కదా, ఫైనల్ చేసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వస్తేనే సినిమా థియేటర్కి వెళ్తుంది. నువ్వు ఎన్ని చేసుకున్నా ఏం చేసుకున్నా థియేటర్కి వెళ్ళాలంటే సెన్సార్ సర్టిఫికేట్ ఉండాలి. అది నీకు వచ్చింది ముందు, అది ఆటోనికి ఎవరికి లేదు, నీకు ఆల్రెడీ ఇంకొక టైం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు అన్నాడు. అయితే దీని గురించి ఏం చెప్తున్నావు అంటే నోటీసులు ఆల్రెడీ రాపిచ్చున్నాను, రేపు ఎల్లుండి పోస్ట్ చేస్తాను, వెళ్ళిపోతాయి అందరికీ. ఎవరైతే మన ఛాంబర్లో ఉన్నారు కదా, ఛాంబర్లో 3 క్లియరెన్స్ చేద్దాం ఒకటి నోటీసు,
సెన్సార్ వాళ్ళకి ఒకటి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సెన్సార్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఛాంబర్లో వాళ్ళు ఒకళ్ళు భయపడో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు, అక్కడ మిస్ అయినా సరే మీరు సెన్సార్ ఇవ్వద్దని మీరు నాకు ఇచ్చారు కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్ ఇస్తారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టేసి సేమ్ టైము మిగతా ఏమైతే ఓటీటీ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ మిగతా రైట్స్ ఉంటాయో మన నుంచి టీ సిరీస్ గానే ఫాలో అవ్వాలి. ఈ దీంట్లో టీ సిరీస్ ఎవరైతే పోస్తున్నారో వాళ్ళనే ఫాలో అవ్వాలి. వాళ్ళు ఇది బాగా చేస్తారంట, అది బాగా చెప్తున్నారు. ఒక చిన్న పేరు వచ్చినా, చిన్న విజువల్ వచ్చినా, చిన్న వీడియో ఏది వచ్చినా సరే వెంటనే నోటీస్ చేసి దాన్ని కాపీరైట్ చేసి ఆపిచ్చేస్తారంట. వాళ్ళకంత ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేనేమంటానంటే తప్పులేదండి, వాళ్ళకి ఎంతైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నామంటే పెద్ద హీరోలు ఏదైనా సార్ సాంగ్ బాగుందంటే పాడుకుంటాం, అది పెట్టుకుంటాం, అది తప్పు అంటే కాదు. అదే పొగరుతోటే నాకు నోటీస్ పంపించారు. యాక్చువల్ చెప్పాలంటే మేము పెద్ద తోపుమని కాదు, లేదా వాళ్ళు పోటీ వెళ్తామని కాదు, వాళ్ళు అలవాటు అయిపోయింది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి నోటీస్ పంపించేసి ఆపేయడం అలవాటు అయిపోయింది. అదే అలవాటులాగా అంటే అందరికి సినిమా చేయటం మామూలుగా ఇష్టము, లేదంటే ఏదో ప్యాషన్ ఉంటుంది. ఇక్కడ మా పిచ్చి తప్పట్ల సినిమా రిలీజ్ చేయడం, ఇక్కడ వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. ఇక్కడ విషయం ఏంటంటే సినిమా డబ్బుల కోసం చేస్తుంటే ఇంకోటి చేస్తుంటే వదిలేసే వాళ్ళం అందరిలాగా మేము కూడా. ఇక్కడ విషయం ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్ళడమే మాకు. ఇప్పుడు ఇక్కడ నిలబడేసి సినిమా హాల్కి వేసుకుంటాం, చచ్చిపోవడానికి ఇష్టపడతాం. అంటే అలాంటి సిచ్యువేషన్ ఉన్నాం మేము. అంటే పరువు సంబంధించింది, అటు పక్క తమ్ముడిని చూసుకోవాలని ఒకటి, ఎప్పుడో మేము పుట్టక ముందు ఎప్పుడో కలగాని మాకు ఎవరికి రాని ఆలోచన ఆమెకు వచ్చేసి చదువులేదు ఆమెకు అసలు. ఆలోచన వచ్చేసి ఆమె అంత కష్టపడి అంత గొప్పగా ఆలోచించి సినిమా చేసినప్పుడు కథ కూడా మంచి మాతంగ వ్యవస్థ ఉంటే సెంటిమెంట్ ఎమోషనల్గా ఉంది. ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తే వాళ్ళకున్న పొగరతోటి సందీప్ రెడ్డి ఒకరిని వదిలేసేయండి. ఎందుకంటే వీళ్ళు ఇంకా తెలియదు చెప్తున్నారు, వీళ్ళ నుంచి వెళ్ళింది టీ సిరీస్ వాళ్ళు పంపించారు కాబట్టి సరే వీళ్ళు వద్దన్నారే, వాళ్ళు పంపించారు, వీళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఏ లెక్కలో పంపించారు, స్పిరిట్ ఈజ్ నాట్ టైటిల్ పంపించారు, చూసుకోవాలి కదా. వాళ్ళందరూ లాయర్లు పెద్ద పెద్ద మేధావులు ఉంటారు, వీళ్ళు 30-40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. అరే పంపించవచ్చా లేదా, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడికి వెనకేమన్నా ఉందా, లేకపోతే వీడు ఒకళ్ళు ఇస్తే దీనివల్ల బాధపడతాడా లాభపడతాడా, వాడు ఆలోచించుకునే వాళ్ళు. ఏదో చేతిలో డబ్బు ఉంది లేదా పరువు ఉందా, దగ్గర మంచి పరువు ఉందని చెప్పేసి నోటీసే కదా పంపిద్దామంటే వాళ్ళకి నోటీసే. ఇక్కడ మన పరువు అండి, వాళ్ళకి నోటీస్ సింపుల్. ఆఫ్టర్లో ఒక లాయర్ జీతం ఇస్తే వేస్తాడేమో, కానీ ఇక్కడ ఊర్లో 100 మంది ముందు వీడికి లాయర్ నోటీస్ ఇచ్చిందంటారు, వాడు సినిమా అయిపోయినాడంటే పరువు. అక్కడ వాళ్ళకి లేదేమో పరువు, సిగ్గు చర్మలు అడిగలేమో, మనకున్నాయి. ఇప్పుడు ఏంటంటే టీ సిరీస్ ఖచ్చితంగా దిగొచ్చి వాళ్ళు ఏమైతే చెప్పారో సినిమా ఆపని అదే నోటీస్లో స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మాది కాదు, పొరపాటుగా పంపించేంత వరకు నేను పోరాడుతున్నాను. నాకేం పోతుందండి, ప్రాణం తప్ప. ఒకటే మాట, మాకేం పోతుంది? ఆస్తి పోయింది, డబ్బు పోయింది, తమ్ముడు పోయాడు, పరువు పోయింది. ఈ రోజు సినిమా కింద పెట్టేసి అనుకుంటానికి అవ్వకుండా మెంటల్ టెన్షన్ పడ్డాం. ఇంకా మా కాడ పోవడానికి ఏముంది? పోతే వాళ్ళు పోవాలి, ఇంకా చూద్దాం. ఇప్పుడు వాళ్ళకి ఏంది, ఇప్పుడు ఇక్కడంటే జరగకపోవచ్చు, సినిమా పెద్దలకి ఎవరికి నోరు రాకపోవచ్చు, కళ్ళు కనిపించవచ్చు, చెవులు వినిపించవచ్చు సినిమా పెద్దలకి ఎవరికి. ఎందుకంటే వీళ్ళకి కడుపు నిండిందేమో. చాలా మంది కష్టపడి వచ్చిన వాళ్ళే కదా. అందరు మీడియా ముందుకు వచ్చేసి నేను కష్టపడ్డాను, మూటలు మోసాను, పొలం నుంచి గంజి తాగిన, ఇది కాదు కదా. ఇప్పుడు మేము అలా గంజి పండించేవాడి దగ్గర మాట్లాడుతున్నాం కదా. రైతులు కష్టపడి పంచమ వేసినప్పుడు వాళ్ళు చెప్పారు కదా, మేము అందరం కష్టపడి వచ్చాం, స్వయం కృషి చెప్పినప్పుడు ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడితే పోయే నష్టం ఏంటన్నా. మాకు ధైర్యం ఉంటుంది కదా డబ్బులు వచ్చిన. ఇప్పుడు నేను చెప్పేదంటే ఖచ్చితంగా వాళ్ళు దిగి రావాలి, దిగి వచ్చేంత వరకు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నారు ఏదో వదిలేస్తామని చెప్పేసి బయట జరగవచ్చు, కానీ కోర్టు దగ్గర అయితే తప్పదు కదా. ఇక్కడ నా ప్రాబ్లం కాదు, ఇది అనుకున్నా నా ప్రాబ్లం అని. గవర్నమెంట్కి వాళ్ళ ప్రాబ్లం అది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంటే కదా సెన్సార్ అంటే. ఇప్పుడు సెన్సార్ తప్పు అయితే ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళు సమాధానం చెప్పుకోవాలని ఏం కాదు, నాకు చెప్పాలి వాళ్ళకి చెప్పాలి. రైట్, సెన్సార్ గవర్నమెంట్ తప్పు అనుకో. మరి సుప్రీంకోర్టు ఒకప్పుడు ఇచ్చిందంట, ఏది సెన్సార్ వచ్చిందంటే సినిమా ఏదే ఎవరికి వస్తే వాళ్ళదే ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ వస్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాను, కోర్టుకి వెళ్తున్నాను కదా. హైకోర్టు వెళ్ళా లాస్ట్ ఫైనల్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు హైకోర్టులోకి వెళ్తాను, ఇక్కడ జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు గతంలో తను ఇచ్చిన జీవో ఏమైతే ఉందో అది తప్పని చెప్పేసి సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అక్కడ ఎవరో జరగాలి ఖచ్చితంగా. చిన్న లాజిక్ ఏంటంటే నా చేతిలో సర్టిఫికేట్ ఒకటి ఉంది, సెన్సార్ సర్టిఫికేట్, నాకు ఇది ఒకటే ఆయుధం. వాళ్ళు అనుకుంటున్నారు నేను ఇంకెళ్ళానంటే ఖచ్చితంగా నా డిమాండ్ ఏంటని అడిగితే ఒకటే అడుగుతాను, టీ సిరీస్ కంపెనీ మూసేయండి. ఇంక నేనేం మాట్లాడు, నాకేం వద్దు, జరుగుద్దే పక్కన పెట్టండి, నీకేం నష్టం జరిగిందంటే నాకు టీ సిరీస్ కంపెనీ మూసేయాలి ఫస్ట్, అంతే. ఉన్న పొలంగా ఆపేయాలి. ఆడికి అంత పొగరండి అడుగుతాను. ఇన్నిసార్లు అడిగి ఇంత బతిమలాడి ఇన్ని వీడియోస్ పెట్టి మాట్లాడుతుంటే ఈ రోజు కూడా ఇంకా మళ్ళీ తెలివిగా మీరు ఇంతే రిలీజ్ చేసుకోవాలి, ఇలా రిలీజ్ చేసుకుంటాను నువ్వు ఒప్పుకుంటే నేను మళ్ళీ క్లియరెన్స్ ఇస్తానంటే అది బల్బ్ అని అంటానండి. మా ఊర్లో అయితే ఇంకా చాలా అంటారు. అది ఖచ్చితంగా పొగర డబ్బు ఉందనా లేకపోతే ఇండస్ట్రీలో ఎవడో ఎదిరించలేడనా. నేను సినిమా కోసం బతకట్లా, ఒక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను సినిమా కోసం బతకట్లా, మా అమ్మ కన్నా కళ కోసం, మా తమ్ముడు చూసుకునే ఆశ కోసం బతుకుతున్నాం. సినిమా కోసం అయితే ఇంకో సినిమా రాదేమో, ఇంకొక అవకాశం రాదేమో అని భయపడుతున్నాను. సినిమా నాకు అవసరం లేదు, నథింగ్, నాకు అంత పని లేదు, నా పని లేదు. కుదిరితే చేస్తా లేకపోతే లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను కోర్టుకి వెళ్తాను.
అక్కడ నుంచి నాకున్న సర్టిఫికేట్ చూస్తాను. తప్పు గవర్నమెంట్దా, టీ సిరీస్ వాడిదా, నాది కాదు. నాదైతే కాదు, ఎందుకంటే మా అమ్మ కలగనింది, డబ్బు తెచ్చింది, సినిమా చేయాలనుకున్నాం, చేసాం. ఎవరైతే గవర్నమెంట్ రూల్స్ ఛాంబర్ దగ్గర నుంచి ప్రతి యూనియన్ పెట్టాలి ఏమో చెప్పారు, అన్ని డబ్బులన్నీ ఇచ్చుకుంటూ వచ్చాను. సెన్సార్ సర్టిఫికేట్ కరెక్ట్గా డబ్బులు కట్టాను, సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్నాను. ఈ రోజు సినిమా రిలీజ్ చేసుకోవడానికి వచ్చేస్తే ఆడెవడో వచ్చి ఆపినప్పుడు తప్పు నాదైతే కాదు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్న సెన్సార్ వాళ్ళదా, సుప్రీంకోర్టుదా, టీ సిరీస్ వాళ్ళదా, వాళ్ళ ముగ్గురు డిసైడ్ చేసుకొని నాకు చెప్పాల్సిన పరిస్థితి ఇది. కాబట్టి నేను అక్కడే తెలుసుకున్నా, ఫిక్స్ అయిపోయాను. ఓకే, సరే, ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు న్యాయం జరుగుతుంది. మీడియా వాళ్ళందరికీ కూడా మా నమస్కారం అమ్మ. ఎస్, చూశారు కదా. సో స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్లీ ద వన్ అనే టైటిల్తో 10 సంవత్సరాల నుంచి ఆ సినిమా పైన ఆధారపడి ఉన్న డబ్బులన్నీ, 30 సంవత్సరాల నుంచి కష్టపడిన డబ్బులన్నీ కూడా సినిమా పైన పెట్టారు. సినిమా మీద పెట్టడమే కాదు, సినిమా రిలీజ్ చేయడానికి ఎంతో కష్టపడుతూ వచ్చారు. తన బిడ్డను కూడా పోగొట్టుకున్నారు ఆ తల్లి. కానీ ఆ బాధతో అయినా కానీ బిడ్డని తెర మీద చూసుకుందాము, లైవ్లీగా చూసుకుందామనే ఒక్క చిన్న ఆశతో సినిమాని ఇప్పటి వరకు కూడా తన రెక్కల ముక్కలు కష్టం చేసుకొని బయటకు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఒక ప్రముఖ సంస్థ ఏదైతే ఉందో, టీ సిరీస్ చేస్తున్న ఈ ఏవైతే ఉన్నాయో ఇబ్బందికరమైన వాతావరణం, దీనివల్ల ఒక కుటుంబం కూడా ఒక ఊర్లో పరువు పోగొట్టుకోవడంతో పాటు సో ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళు బతుకుతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి సో దీనికి టీ సిరీస్ ఎలా స్పందిస్తుంది, అలాగే స్పిరిట్ మూవీ టీం ఎలా స్పందిస్తారు, అనుకోకుండా జరిగింది కాదు ఇది, పక్కాగా వాళ్ళు ప్రూఫ్లతో మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏ విధంగా స్పందిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో కాబట్టి ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు, కానీ ఒక చిన్న సినిమాని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మరి దానివల్ల ఉపయోగం ఏంటో కూడా తెలియట్లేదు. సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే డబ్బున్న వాడిదే పై చేయిగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే అవేమీ న్యాయం ముందు చెల్లవు అని ఇప్పుడు ఇక్కడ నరసమ్మ గారు కావచ్చు, రవి గారు కావచ్చు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా స్పిరిట్ కాంట్రవర్సీ అనేది ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనకి ఇప్పుడున్న పెద్ద క్వశ్చన్ మార్క్.